మొదటి సమూయేలు గ్రంథము 4వ అధ్యాయము 17వ వచనము నుండి 22వ వచనం వరకు నేను చదువుతాను. మొదటి సమూయేలు గ్రంథము 4వ అధ్యాయము 17వ వచనము నుండి 22వ వచనం వరకు నేను చదువుతాను. మీరు బైబిల్లో ఫాలో అవ్వండి. మొదటి సమూయేలు 4:17 నుంచి 22 వరకు. అందుకతడు, ఇజ్రాయేలు ఫిలిష్తీయుల ముందర నిలువలేక పారిపోయిరి. జనులలో అనేకులు హతులైరి. హోఫ్ని, ఫినెహాసు అను నీ 2 కుమారులు మృతులైరి. మరియు దేవుని మందసము పట్టబడెను అని చెప్పాను. దేవుని మందసమును మాట అతడు పలుకగానే ఏలి ద్వారము దగ్గరనున్న పీఠం మీద నుండి వెనుకకు పడి మెడ విరిగి చనిపోయాను. ఏలనగా అతడు వృద్ధుడై బహుస్థూలదేహి అయి ఉండెను. అతడు 40 సంవత్సరములు ఇజ్రాయేలుకు న్యాయము తీర్చాను. ఏలి కోడలకు ఫినెహాసును భార్యకు అప్పటికే గర్భము కలిగి కనుప్రొద్దురాలై ఉండగా దేవుని యొక్క మందసము పట్టబడిననియు తన మావయు తన పెనిమిటియు చనిపోయిరనియు ఆమె విని నొప్పులు తగిలి మోకాళ్ళ మీదకి కృంగి ప్రసవమాయాను. ఆమె మృతునందుచుండగా దగ్గర నిలుచున్న స్త్రీలు ఆమెతో, భయపడవద్దు, కుమారుని కంటివనిరి. గాని ఆమె ప్రత్యుత్తరమియకయు లక్ష్యపెట్టకయు నుండినదై దేవుని మందసము పట్టబడినదను సంగతిని తన మామయు పెనియటియు చనిపోయిన సంగతిని తెలుసుకొని ప్రభావము ఇజ్రాయేలు నుండి పోయినని చెప్పి తన బిడ్డకు ఈకాబోదు అని పేరు పెట్టాను. దేవుని మందసము పట్టబడిపోయినందున ప్రభావము ఇజ్రాయేలు నుండి చెరపట్టబడిపోయినని ఆమె చెప్పాను. గత కొన్ని వారముల నుంచి మనము దేవుని యొక్క సన్నిధి గురించి, దేవుని యొక్క వాక్యం మనం చూస్తున్నాం. అందులో ఈ రోజున కూడా మరికొన్ని విషయాలు దేవుని సన్నిధి గురించి మనం తెలుసుకుందాం. దేవుని యొక్క మందిరము వేరు, దేవుని యొక్క సన్నిధి వేరు. దేవుని యొక్క మందిరం అనేటువంటిది మనలను దేవుని యొక్క సన్నిధిలోనికి నడిపించడానికి సహాయం చేసేటువంటి ఒక కార్యము. ఇప్పుడు అందుకనే చూడండి, మనము ఆ యొక్క వ్యత్యాసం మనం తెలుసుకోవాలి. దేవుని సన్నిధి వేరు, దేవుని యొక్క మందిరము వేరు. అలాగే పాత నిబంధనలు మనం చూస్తే ఇక్కడ నిబంధన మందసం మనం చూస్తున్నాం. నిబంధన మందసం వేరు, దేవుని యొక్క సన్నిధి వేరు. అలాగే ఈ నూతన నిబంధన కాలంలో దేవుని యొక్క మందిరం వేరు, దేవుని యొక్క సన్నిధి వేరు. ఈ నిబంధన మందస్సము లేదా దేవుని యొక్క సన్నిధి మంచిదా అంటే మంచిదే. కానీ ఇంకను అంతకంటే ఉన్నతమైనటువంటిది, అంతకంటే శ్రేష్టమైనటువంటిది, సంఘము కంటే ఇంకా మనకు ఆశీర్వాదకరంగా ఉండేటువంటి దేవుని యొక్క సన్నిధి అనేటువంటిది మరొకటి ఉంది. ఒకసారి కొంచెం వెనక్కి జ్ఞాపకం చేస్తాను. దేవుడు ఆ యొక్క గుడారమును కట్టించమన్నప్పుడు కూడా నిబంధన మందసం లోపల పెట్టినప్పుడు దేవుడు గుడారం వేయమని చెప్పాడు. ఆ గుడారం మొదటి భాగం, బయట భాగమేమో దేవుడు ఆవరణము అని పిలిచాడు. ఆ తర్వాత మధ్యలో ఉన్నటువంటి స్థలమేమో పరిశుద్ధ స్థలం అన్నాడు. లోపల నిబంధన మందసమే ఉండేటువంటి చోటేమో దేవుని యొక్క సన్నిధి అని దేవుడు చెప్పాడు. అందుకని ఈ బయట ఆవరణంలోనే కానీ లేదా పరిశుద్ధ స్థలంలోనే కానీ చాలా వస్తువులు ఉంటాయి. కానీ అతి పరిశుద్ధ స్థలములో కేవలం నిబంధన మందసం మాత్రమే ఉంటుంది. ఆ పరిశుద్ధ స్థలానికి, అతి పరిశుద్ధ స్థలానికి మధ్యలో ఒక పెద్ద అడ్డు తెర ఉంటుంది. లోపలికి ప్రధాన యాజకుడు సంవత్సరంలో ఒక్కసారి మాత్రమే ప్రధాన యాజకుడు లోపలికి వెళ్తాడు. అక్కడికి వెళ్ళి దేవునికి యాజకత్వపు కార్యమును చేసి బయటికి వస్తాడు. అది సంవత్సరంలో ఒకసారి చేసేటువంటి కార్యము. ఆయనను దాన్ని చాలా సిద్ధపాటుతో చాలా జాగ్రత్తగా చేయవలసినటువంటి ఒక కార్యము. తను కనుక సరిగ్గా సిద్ధపడకుండా వెళ్తే లోపల ఆ ప్రధాన యాజకుడు సైతము చనిపోయేటువంటి ప్రమాదము ఉంది. అందుకనే దేవుడు చాలా సిద్ధపడి ఆ కార్యమును చేయాలని దేవుడు వారికి చెప్పాడు. అది బేసిక్గా ఎందుకంటే దేవుడు ఎంత శ్రేష్టమైనటువంటి వాడో దేవుడు రకరకాలుగా మనుషులకు తెలియపరిచే ప్రయత్నం చేశాడు. మనం దేవుని దగ్గరకు వస్తూ ఉన్నామంటే మనం ఒక సాధారణమైన వ్యక్తి దగ్గరకు వస్తున్నట్టు కాదు. మనం ఏంటంటే దేవుడి గురించి విని దేవుడు లేదా యెహోవా అన్న మాట లేదా యేసుప్రభు అన్న మాట తరచుగా విని మనకు అలవాటైపోయి బేసిక్గా మనకి ఎలా ఉంటుందంటే ఆయన
ఒక మనిషి గురించి మాట్లాడుతున్నట్టుగానే మనం దేవుని గురించి కూడా కొన్నిసార్లు బహుశా మాటలు గొప్పగా మాట్లాడతామేమో కానీ ఘనముగా ఎంచే విషయంలో, ఆయనకి గౌరవాన్ని ఘనతనిచ్చే విషయంలో మనము అంత ప్రత్యేకమైనటువంటి శ్రద్ధను మనం పెద్దగా చూపించం. మనుషుల యొక్క కార్యములు వేరు, దేవుని యొక్క కార్యాలు వేరు. మనకి ఎప్పుడు కూడా చూడండి, ఆ వ్యత్యాసం మనకు తెలియడం చాలా చాలా ఇంపార్టెంట్. మనం ఏంటంటే మనుషులకు వాల్యూ ఇస్తే ఒక రకంగా మంచిదే, కానీ మన మనుషుల కార్యములకు అంత వాల్యూ ఇస్తే దేవుని యొక్క కార్యములకు ఇంకెంత వాల్యూని మనము విలువను, గౌరవాన్ని, ఘనతను వల్ల మనం ఆలోచించాలి. అలాగే ఒకటి దేవుని యొక్క కార్యం, ఒకటి ఏంటంటే దేవుని యొక్క సన్నిధి అనేటువంటిది, అది దేవుని యొక్క కార్యం. అది మనుషులంగా మనము అనుకొని ఏర్పాటు చేసుకుంది కాదు, దేవుడు ఆలోచనలోంచి పుట్టినటువంటి ఒక కార్యం. దేనికి దేవుడు మోషేతోనే మాట్లాడుతూ అంటాడు, అది తయారు చేయ మోషే, అక్కడ నేను మీతో సహవాసము చేస్తానని దేవుడు అన్నాడు. ఇప్పుడు చూడండి, దేవుని దగ్గరికి వెళ్ళాలి అనేటువంటి ఆ ఆలోచన, అభిప్రాయం ఎవరికి మొదట కలిగిందంటే అది దేవునికి మొదట కలిగింది. అది కూడా ఎందుకని, ఊరినేదో మనిషితో కొంత సమయం సరదాగా గడిపేసి వెళ్ళిపోయినట్టు వెళ్ళిపోవడం కాదు. దేవుడు తనతో సహవాసం చేయాలని ఒక టైంని ఈవెన్ ఏదైనా తోటలో సైతము ఏర్పాటు చేశాడంటే దాని వెనకాల బలమైనటువంటి ఉద్దేశము ఉంది. దేవుడు చాలా విషయాలు మనుషులకు తెలియజేస్తాడు. అలా ఇంకా చాలా విషయాలు ఉంటాయి అందులో. దేవుడు బహుశా మనతో మాట్లాడడము, లేదా కొన్ని కార్యాలు తెలియజేయడము, ఇంకెన్ని ఉంటాయి. కానీ బేసిక్గా ఏదైనా సరే ఆ సహవాసంలో జరుగుతుంది. ఆ సహవాసమును బట్టి అనేక రకాల మేళ్ళు ఖచ్చితంగా మనకు జరుగుతాయి. అది బహుశా మేలు అంటే బహుశా భౌతికం కాకపోవచ్చు. ఇన్స్టెంట్గా చూసుకుంటే అది బహుశా అది ఇన్స్టెంట్గా మనకి భౌతికంగా లేకపోవచ్చు. ఎందుకంటే దేవుడు ఆత్మ కాబట్టి మనం దేవుని దగ్గరికి వెళ్తున్నప్పుడు కూడా మన ఆత్మతో మనం దేవునితో సహవాసం చేస్తాం. అందుకని ఈ ఎమోషన్స్కి కానీ, లేదంటే ఈ యొక్క మైండ్కి కానీ, అంటే ఫీలింగ్స్ ఉన్నాయి చూసారా, వాటికి పెద్దగా మనకి సంబంధం లేదు. దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు మనం ఈ బాడీని బేస్ చేసుకొని, లేదంటే మన ఫీలింగ్స్ని బేస్ చేసుకోకూడదు ఎప్పుడు కూడా. ఎందుకంటే దేవునితో సహవాసం అటువంటిది, దేవుడు ఆత్మ, ఆయన ఆత్మ కాబట్టి ఆయన తన ఆత్మతో, నీ ఆత్మతో దేవుడు సహవాసం చేస్తాడు, నీతో మాట్లాడతాడు, నీతో కమ్యూనికేట్ చేస్తాడు దేవుడు. అది ఆత్మలో జరిగేటువంటి కార్యము, అది ఆత్మీయ కార్యం. అది అందుకనే భౌతికమైన ఫీలింగ్స్ ఎప్పుడు కూడా మనం బేస్ చేసుకోకూడదు. మన ఫీలింగ్స్ ఉన్నాయి కాబట్టి దేవుడు ఉన్నాడని, మనకు అలా అనిపించలేదు కాబట్టి దేవుడు లేడు అనుకోకూడదు. ఫస్ట్ క్రిస్టియన్గా నువ్వు దేవునితో సహవాసం చేయాలనుకున్నప్పుడు మొదటి మెట్టు ఏం నమ్మి మనం ముందుకు రావాలి అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం వెళ్తున్నప్పుడు అక్కడ దేవుడు ఉంటాడని మనం నమ్మి మనం అక్కడికి వెళ్తాం. ఎందుకు వస్తున్నాం చర్చికి ఎలా రావాలి అంటే, దేవుడు ఉంటాడు అనేటువంటి నమ్మకం దగ్గర స్టార్ట్ చేస్తాం. ఇప్పుడు కూడా చూడండి, మనం ఒకటి నమ్ముతున్నామంటే అర్థం ఏంటంటే ఆ నమ్మకం కాస్త అది మన అనుభవముగా తర్వాత మారాలి. అది కనుక కేవలం నమ్మకం మీద వెళ్తున్నామంటే అర్థం ఏంటంటే బహుశా ఇది సరైనటువంటి విశ్వాసం అయ్యి ఉండకపోవచ్చు. అది కేవలం నమ్మకంతో వెళ్ళేటువంటిది కాదు. కానీ నమ్మకంతో స్టార్ట్ అవుతుంది. కానీ నమ్మకంతో స్టార్ట్ అయ్యి వెళ్ళే కొలది ఆ నమ్మకం అనేటువంటిది గ్రాడ్యువల్గా ఎలా మారిపోద్ది అంటే అది అనుభవముగా మారిపోద్ది. అలాగే మనం దేవుని దగ్గరికి వచ్చినప్పుడు కూడా మత్తయి సువార్త 18 యేసుక్రీస్తు ఏం చెప్పారు, ఎక్కడైతే 2-3 నా నామమున కూడి ఉంటారో అక్కడ నేను వారి మధ్యన ఉంటానని దేవుడు చెప్పాడు. కానీ ఇప్పుడు మనం ఏంటి, దేవుని దగ్గరికి వచ్చినప్పుడు ఎందుకు వస్తాం, మనం దేవుడు ఉన్నాడని నమ్మేము కాబట్టి మనం దేవుని యొక్క మందిరమునకు మనం వస్తున్నాం. నమ్మకం మనం రప్పిస్తుంది, మనిషి మనం రప్పించలేదు. మనకున్నటువంటి నమ్మకం దేవుడు అక్కడ ఉంటాడు అని మనకున్నటువంటి నమ్మకం మనల్ని చర్చికి వెళ్ళాలనేటువంటి ప్రేరేపణ ఇస్తుంది. అలా చర్చకు వచ్చిన తర్వాత ఏ నమ్మకంతో అయితే నువ్వు ఈ ప్లేస్కి వచ్చావో ఆ నమ్మకాన్ని బట్టే నువ్వు అది అనుభవంగా కూడా నువ్వు మార్చుకుంటావు. కాబట్టి అలా నమ్మకంతో రావడం మంచిదే, కానీ నమ్మకంతో వెళ్ళిపోకూడదు. నమ్మకంతో స్టార్ట్ అవ్వాలి, కానీ నమ్మకంతో ఆగిపోకూడదు. అది అనుభవంగా మనకి అది దేవుడు కూడా అది ఆశపడుతున్నాడు. అందుకని ఏదైనా తోటలోనే చల్లటి పూట ప్రతిరోజు దేవుడు ఏదైనా తోటలోకి వచ్చి ఆదమవులతో సహవాసం చేస్తాడు. ఒకసారి ఆలోచించిన ఆదమవ్వలకి ఏం అవసరం ఉంది? ఇప్పుడు మనం చర్చ రావాలంటే మనకి ఇప్పుడు లోకంలో మనకి బోల్డ్ ప్రాబ్లమ్స్, పర్సనల్గా మనకే బోల్డ్ ప్రాబ్లమ్స్ కాబట్టి దేవుడు మనకి అవసరం. ఇప్పుడు నీకు ఖచ్చితంగా అవసరం. ఎందుకంటే నీకు బోల్డ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, నువ్వు తీర్చుకోలేనటువంటివి, నీ పరిధిలో లేనటువంటి కార్యాలు చాలానే నీకున్నాయి. ఖచ్చితంగా మనందరికి కూడా మనము గ్రహించినటువంటి దానికంటే దేవుడు ఇంకా ఎక్కువే మనకు అవసరం. ఇక్కడ బహుశా మనం చర్చకు వస్తున్నప్పుడు బహుశా అభిప్రాయం మనకు ఉండొచ్చు, కానీ ఏదైనా తోట ఒకసారి వెనక్కి వెళ్ళాం అనుకోండి, ఏదైనా తోటలో అన్ని సమృద్ధిగా ఉన్నాయి. ఆదాంకి అక్కడ శాపమే అనేది లేదు కాబట్టి బేసిక్గా ఏ ప్రాబ్లమే లేదు. ఏ ప్రాబ్లం అయినప్పుడు కూడా ఇంకను ఆదాంతో దేవుడు సహవాసం చేశాడు. దేవుడు వచ్చి ఆదామని పిలిచినప్పుడు ఆదాం కూడా చాలా సంతోషంగా దేవుని దగ్గరికి వెళ్తూ ఉండేవాడు.
చూడండి, నిజం ఒకసారి ఆలోచించిన దేవుడు స్వరం ఎత్తి పిలవగానే ఆదాం ఎంత హ్యాపీగా వెళ్ళేవాడు. అందుకని సడన్గా ఒకరోజు పాపం వచ్చేసిన తర్వాత దేవుడి స్వరాన్ని వినిన తర్వాత వెంటనే కనబడేవాడు ఆదాము. కానీ ఆ రోజు మాత్రం దేవుడికి ఆదాము ముందుకి ప్రత్యక్షం కాలేదు. అందుకని ఆదాము నువ్వు ఎక్కడని దేవుడు అడుగుతున్నాడు. అంటే అర్థం ఏంటి, ఒకసారి పిలవగానే దేవుడు వచ్చినటువంటి ఆనందంతో నేను అనుకుంటాను బహుశా ఆదాము త్వరగా దేవుని దగ్గర పరిగెట్టుకుంటూ బహుశా వెళ్ళాడేమో. ఎందుకంటే ఆ సహవాసం అంటే అంత తృప్తిని ఆదాము అవ్వాలకి ఆ రోజున ఇచ్చేది. నెంటను అది మనకేం చేయాలంటే, ఏదంతో మనకేం చేయాలంటే మనం కూడా అలాంటి అనుభవంలోనికి మరలా వెళ్ళాలి. వీలైనంత వరకు ఆ అనుభవం అనేటువంటిది బలంగా మారాలనేటువంటి ఆశతో మనం దేవుని సన్నిధిలో మనం రావాలి. ఎందుకంటే అది బహుశా మనం మాటలతో ఎక్స్ప్లెయిన్ చేయలేము. కానీ దేవుని సన్నిధిలో గడిపినప్పుడు నీకు ఖచ్చితంగా తిన్నటువంటి ఒక అనుభూతి, ఒక ఆనందము, నెమ్మది, సంతోషము, సమాధానము, విశ్రాంతి దొరుకుతుంది. అందుకే చెప్పండి చూసారు, విశ్రాంతి దినం అంటాం. అంటే ఎందుకు విశ్రాంతి దినం ఎందుకు అయింది? మనం పనులు మానేస్తాం కాబట్టి విశ్రాంతి దినం అని కాదు, దేవునితో గడపటం వల్ల మనకి విశ్రాంతి వస్తుంది కాబట్టి విశ్రాంతి దినం అంటాం. చాలామంది అనుకుంటే పనులన్నీ మానేస్తున్నాం కాబట్టి, పనులన్నీ వదిలేస్తున్నాం కాబట్టి అది విశ్రాంతి దినమేమో. పనులు మానేస్తాం కూడా, పనులు మానేసినందుకు విశ్రాంతి దినం కాదు. నువ్వు పనులు మానేసి నువ్వు దేవునితో సహవాసం చేస్తున్నప్పుడు విశ్రాంతి వస్తుంది. ఆ విశ్రాంతిని అనుభవించడానికి నువ్వు దేవుని దగ్గరికి వెళ్తున్నావు. అందుకనే ఆ రోజున విశ్రాంతి పొందుకోవడానికి వెళ్తున్నాం కాబట్టి అది విశ్రాంతి దినం అయింది. చాలామంది పనులన్నీ మానేస్తారేమో బహుశా విశ్రాంతి దినాన్ని పాటించడానికి, కానీ వాళ్ళందరూ విశ్రాంతిని అనుభవిస్తారన్న గ్యారంటీ ఏమీ లేదు. ఫరిసేయులు చూడండి, వాళ్ళు ఖచ్చితంగా విశ్రాంతి దినాన్ని వాళ్ళు పాటించారు. ఖచ్చితంగా వాళ్ళు ఏ పనులు చేయరు. కానీ ఖచ్చితంగా మనం బైబిల్ని బట్టి చెప్పొచ్చు, యేసుక్రీస్తు యొక్క మాటలను బట్టి మనం చెప్పొచ్చు, వాళ్ళు ఖచ్చితంగా దేవుని యొక్క విశ్రాంతిని అయితే వాళ్ళు అనుభవించలేదు. తెలిసిపోతుంది. వాళ్ళు భౌతికంగా కార్యాలు చేస్తారు కానీ విశ్రాంతిలోనికి వాళ్ళు వెళ్ళలేదు. ఎందుకంటే చూడండి, మనం ఏంటి, అందుకనే దేవుని సన్నిధి పట్ల సరైన అవగాహన, మనకు సరైన క్లారిటీ మనకు ఉండాలి. మనకి ఆ కన్ఫ్యూజన్ ఉండకూడదు. ఇది కూడా దేవుని సన్నిధి అయి ఉండొచ్చులే, లేదా అది కూడా దేవుని సన్నిధి అయి ఉండొచ్చు అనేటువంటి స్పష్టమైనటువంటి అభిప్రాయం, స్పష్టమైన వాక్య జ్ఞానం అనుకుంటాం మనకు చాలా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు స్పెసిఫిక్గా నన్ను అడిగితే ఈ రోజుల్లో ఇంకా ఎక్కువగా, ప్రస్తుత కాలంలో సంఘమిక పరిస్థితి మనం చూసినప్పుడు ఈ రోజుల్లో ఇంకా ఎక్కువగా దేవుని సన్నిధి మీద మనసు పెట్టడం ఇంకా ఇంపార్టెంట్ మనకి. ఎందుకో తెలుసా, ఇప్పుడు సంఘంలోకి ఏంటంటే యాక్టివిటీస్, కార్యములు చేసే విషయంలో చాలా చాలా ఎక్కువ కార్యాల్లో సంఘం ఇన్వాల్వ్ అయిపోతుంది. అంటే చూడండి, జస్ట్ కొంచెం వెనక్కి వెళ్ళాలనుకోండి, ఒక 25 సంవత్సరాల క్రితం వెళ్ళామనుకోండి, బేసిక్గా చర్చ్ అంటే ఏంటి, బహుశా పాకు ఉండేది, లేదా చిన్న షెడ్ ఉండేది. సింపుల్గా ఏం లేదు, ఒక 2 మైకులు ఉంటాయి మ్యాక్సిమమ్, మిక్సర్ కూడా ఉంటుంది, యాంప్లిఫైర్ ఒకటి ఉంటుంది, 2 మైకులు ఉంటాయి, డ్రమ్ ఒకటి ఉంటుంది, అంతే. అంటే బేసిక్ అక్కడ అర్థం ఏంటంటే, నువ్వు చర్చికి వెళ్ళినప్పుడు నేను పెద్దగా అక్కడ నిన్ను ఆకర్షించేటువంటిది, నీ గొప్ప ఎక్స్పీరియన్స్ నీకు ఇచ్చేటువంటిది అంటే పెద్దగా ఒకప్పుడు చర్చిల్లో, మందిరాల్లో ఏం ఉండేది కాదు. మందిరం యొక్క కార్యముల్లో, పాటల్లో కానీ, వాక్యం వీటిల్లో కానీ పెద్దగా గొప్పగా చెప్పుకోవడానికంటూ, గొప్పగా ఫీల్ అవ్వడానికంటూ ఒకప్పుడు ఏమీ ఉండేది కాదు. కాబట్టి సంఘంలోకి వచ్చినప్పుడు కూడా పెద్దగా నేను ఇది చెయ్యాలి, నాకు ఆ పని ఉంది, నాకు ఈ పని ఉంది, ఇది మనం మేనేజ్ చేయాలి, ఇది కరెక్ట్గా మనం చేయాలి, అది కరెక్ట్గా చూసుకోవాలి అనడానికంటూ మనిషి చర్చిలోకి వచ్చిన తర్వాత మనిషిని బిజీగా పెట్టేటువంటి కార్యాలు ఏవి కూడా ఒకప్పుడు చర్చెస్లో లేవు. ఒకప్పుడు అలాంటిదేమీ లేదు. కూర్చొని ఎవరో ఒకరు డ్రమ్ కొడతారు, ఎవరో ఒకరు పాటలు పాడతారు, పాడడమే. ఆ తర్వాత కామ్గా వాక్యము, అంతే. పెద్దగా ఇది మనం కరెక్ట్గా మేనేజ్ చేయాలి, ఇది చూసుకోవాలి, ఇది కంట్రోల్ చేయాలి, అది ఇది అంటూ ఏది పెద్దగా మనకి అలాంటివేవి అప్పుడులో లేవు మనకి ఒకప్పుడు. కానీ ఇప్పుడు చూడండి, చర్చెస్లోకి వచ్చేసరికి ఇప్పుడు చాలా వచ్చేసినాయి. పెద్ద పిఎస్ఎస్ని వచ్చేసినాయి, మంచి ఎక్విప్మెంట్స్ వచ్చేసినాయి, మంచి సాఫ్ట్వేర్లు వచ్చేసినాయి. ఇప్పుడు రికార్డింగ్లు, కెమెరాలు, మిక్సర్లు, రకరకాలైనటువంటి చాలా వచ్చేసినాయి ఇప్పుడు మనకి. ఇప్పుడు ఏమైపోయిందంటే, ఇప్పుడు చర్చలోకి వస్తున్నప్పుడు ఏంటంటే ప్రతి ఒక్కరికి అంటే అది దాని మైండ్ ఎక్కువ వెళ్ళిపోద్ది, కార్యాల మీద మైండ్ ఎక్కువ వెళ్ళిపోద్ది. ఇది కరెక్ట్గా రావాలి, పాటలు ఎఫెక్ట్ కరెక్ట్గా ఉండాలి, వాయిసింగ్ కరెక్ట్గా ఉండాలి, డ్రమ్స్ కరెక్ట్గా ఉండాలి, మ్యూజిక్ కరెక్ట్గా ఉండాలి, కరెక్ట్గా సౌండ్ ఉండాలి. ఇవన్నీ ఏంటంటే క్వాలిటీని మెయింటైన్ చేసేటువంటి ప్రాసెస్లో బహుశా మనకు తెలియకుండానే మనం దేన్ని అసలు పక్కన పెట్టేసామంటే, దేవుని యొక్క సహవాసము, దేవునితో సహవాసం చేయాలి, దేవుని యొక్క సన్నిధిని కూర్చున్నటువంటి ఆశ అంటే పక్కకు పోయింది. ఎందుకంటే అది మనం పక్కన పెట్టాలనుకుని బహుశా మనం పక్కన పెట్టలేదు. ఈ కార్యములు ఎక్కువగా మనకు అయిపోయేసరికి ఈ కార్యములు చేయడం కోసం చర్చకొస్తున్నాం, లేదా ఈ కార్యములు కరెక్ట్గా మేనేజ్ చేయాలంటే ఆలోచనతో ఉండిపోయి అసలు మనం దేనికి వస్తున్నాం అన్నదే కొన్నిసార్లు మర్చిపోతాం మనం. దీంట్లో ఇప్పుడు అవన్నీ ఎక్కువైపోయినాయి కాబట్టి, యాక్టివ్స్ ఎక్కువైపోయినాయి. ప్రతి దానికి ఒక పద్ధతి వచ్చేసరికి ప్రతిదీ బాగా మేనేజ్ చేయాలి అనేటువంటి ఒక ఉద్దేశాన్ని బట్టి మనకు తెలియకుండానే మనం దేన్ని తెలియకుండా పక్కన పెట్టుకుంటే మనసు వచ్చింది అంతా కూడా దేవుని సన్నిధి కోసం కదా అన్న విషయం మర్చిపోతున్నాం. ఒకప్పుడు ఏంటంటే మనిషిని వేరేగా డైవర్ట్ చేయడానికి, వేరేగా ఆకర్షణకంటూ చర్చలు ఏమి ఉండేవి కాదు ఒకప్పుడు. అందుకని పెద్దగా డిస్టర్బెన్సెస్ లేవు.
పెద్దగా వేరే వేరే యాక్టివిటీస్ లేవు. కానీ ఈ రోజుల్లో అయితే అది మనల్ని చర్చిలోకి వచ్చిన తర్వాత ఇంకొనూ మనల్ని డైవర్ట్ చేసేటువంటి, మనల్ని డిస్టర్బ్ చేసేటువంటి కార్యాలు ఇంకొనూ చాలానే ఉన్నాయి. వాటన్నిటితో మన మైండ్ ఎప్పుడైతే ఆక్యుపై అయిపోతుందో, వాటి చేత మనం ఆవరించబడతామో, అందులో బిజీ అయిపోతాం. చివరికి అసలు చర్చికి మనం ఎందుకు వెళ్ళామో కూడా కొన్నిసార్లు ఆలోచించం మనం. అలాంటి ప్రమాదాల్లో ఈ రోజుల్లో మనం ఉన్నాం. ముఖ్యంగా పెద్ద చర్చలకు వస్తే అది మరీ ఎక్కువగా ఉంటుంది అది. ఇప్పుడు చూడండి, అంటే ఇప్పుడే ఎలా ఉన్నామంటే బహుశా అనుకుంటే ఇంకొక 20 సంవత్సరాలు కనుక గడిచిపోతే బహుశా ఇది ఇంకా ఎక్కువగా తీవ్రంగా మారిపోయే ప్రమాదం ఉంది. అప్పుడు ఎలా అయిపోతామంటే ఒక రకంగా యాక్టివిటీస్లో బ్రహ్మాండంగా ఉంటాం, మంచిగా మేనేజ్ చేస్తాం, స్కిల్ఫుల్గా ప్రతిదీ చేస్తాం, ప్రావీణ్యతతో ప్రతిదీ చేస్తాం. కానీ ఇంతకీ అసలు అవన్నీ ఎవరి కోసం చేస్తాం? అసలు ఆయన కోసం ఎదురు కూడా చూడకుండానే అన్నీ దేవుని కోసం చేస్తాం అనుకుంటూ మనం చేయాలనుకుంది గబగబా చేసేసి వెళ్ళిపోతాం తప్ప ఎవరి కోసం చేస్తున్నామో అసలు ఆయన గురించే ఆలోచించకుండా కొన్నిసార్లు చేస్తూ ఉంటాం మనం. అలా కూడా మారిపోతాం. ఇప్పుడు అందుకంటాం చూడండి, అందుకనే మరలా మనం కొంచెం వెనక్కి వెళ్ళడం చాలా ఇంపార్టెంట్. దేవుని సందర్భం చాలాసిన మంచిది. ఇవన్నీ రకరకాలు ఇవన్నీ ఉంటే మంచిదా? మనం క్వాలిటీని మెయింటైన్ చేయడానికి, బెటర్గా ఉండడానికి ఉంటే మంచిదంటే మంచిదే. కానీ ఇవన్నీ ఉండి అసలు దాని మీద కనుక మన మనసు వెళ్ళకపోతే, ఇవన్నీ బాగా చేయాలని ఆశతో ఉంటూ వాటిని సరిగ్గా మేనేజ్ చేసుకుంటూ చివరికి అసలైన దేవుని సన్నిధి కొరకు కనుక మనం ఆశపడకపోతే, దాన్ని వెతకకపోతే, దేవుని సన్నిధి కొరకు ఆశపడకపోతే, ఇవన్నీ ఎంత చేసినా అంత భౌతికమైనటువంటిదే. బహుశా యాక్టివిటీ బాగా జరుగుతుంది, బ్రహ్మాండంగా జరుగుతుంది. బహుశా శరీరానుసారంగా మాత్రమే ప్రవర్తించేటువంటి, ఆలోచించేటువంటి మనుషులు బహుశా మెచ్చుకుంటారేమో, ఎందుకంటే బాగా మనం పెర్ఫామ్ చేస్తాం కాబట్టి అని. కానీ అసలు ఎవరి కోసం మనందరం కూడుకున్నామో ఆయన ఏమంటున్నాడు పెద్దగా మనం ఆలోచన కూడా చేయట్లేదు, తెలుసుకునే ప్రయత్నం కూడా మనం చేయట్లేదు. అందుకే చూడండి, కొన్నిసార్లు ఇవన్నీ ఉన్నప్పుడు కూడా మనం గుర్తుపెట్టుకోవాలి అసలు ఏంటన్నటువంటి ఆలోచించడం చాలా ఇంపార్టెంట్. అందుకే కొన్నిసార్లు మనం ఏం చేయాలి, కొన్నిసార్లు మనం కొన్ని ఎక్కువ అదనపు కార్యాలు మనకు ఉంటే మంచిదే, కానీ కొన్ని సందర్భంలో ఎంతవరకు అవసరమో దాని కొన్నిసార్లు అయినా సరే మనం లిమిటేషన్ పెట్టుకోవడం మనకు చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకో తెలుసా, మరీ కార్యములు ఎక్కువైపోతాయి, విస్తారమైనటువంటి వాటి కార్యాలు ఎక్కువ మనం పెట్టినాం అనుకోండి, వాటి మీద మన చింత ఎక్కువ వెళ్ళిపోతుంది. ఇప్పుడు చూడండి, మార్త ఉంది చూడండి, మార్త మరియ అసలు ఆహ్వానించింది మార్త క్రీస్తు యేసుక్రీస్తు ఇంటికి వచ్చారు. మార్త లోపలికి వెళ్ళి క్రీస్తు కోసం చాలా బిజీగా చాలా చాలా కార్యాలు చేస్తుంది. అవన్నీ ఎందుకు చేస్తుంది? యేసుక్రీస్తు కోసమే చేస్తుంది. అవన్నీ చేస్తుంది మంచిదంటే దేవుని కోసం కూడా మంచిదే. కానీ ఆ టైంలో యాక్చువల్గా ఎంతకన్నా శ్రేష్టమైనటువంటి ఒకటి ఉందన్న విషయము తీరా మరి అనేటువంటి ఆమె, మార్త అనేటువంటి ఆమె ఒత్తిడికి గురైపోయి, ప్రెజర్ ఫీల్ అయిపోయి మరియా మీద ఎప్పుడైతే సొనుక్కోవడం స్టార్ట్ చేసిందో అప్పుడు క్రీస్తు మాట్లాడుతున్నారు. అంటే అర్థం ఏంటి? మార్త ఏం చేస్తుందంటే తన అవసరానికి మించినటువంటి భారాన్ని, బాధ్యతను మీద వేసుకుంది. అందుకనే ఇంకోళ్ళ మీద సొనుక్కోవడం స్టార్ట్ చేసింది. ఎప్పుడైనా గమనించి ఎప్పుడు ఇంకోళ్ళ మీద మనం సొనుక్కోవడం స్టార్ట్ చేసిన అర్థం ఏంటంటే నువ్వు అనవసరమైనటువంటి భారాన్ని మీద ఎక్కువ నువ్వు పెట్టుకుంటున్నావు. అది యాక్చువల్గా దేవుడు కూడా దాన్ని మెచ్చుకోడు. కానీ మరి ఏం చేసిందంటే యేసుక్రీస్తు పాదాల దగ్గర కూర్చొని మాటలు వింటుంది. కొంతమందికి బహుశా ఈ ప్రతి కార్యాలు బలంగా చేయాలన్నటువంటి వాళ్ళకి ఏముందని కూర్చొని ఊరిని మాటలు అంటుంది, పెద్ద ఏముంది అని బహుశా మార్తాను చూసి మరియా లాంటి మనస్తత్వం గల వారికి, ఏదోదో చేసేయాలనేటువంటి ఆలోచన వారికి మరి యొక్క బిహేవియర్, మరి యొక్క ఆలోచన, మరి యొక్క ఉన్నటువంటి ప్రాధాన్యతలు బహుశా చులకనగా ఉంటాయి. ఎందుకంటే పెద్దగా దేవుని కోసం ఏం చేయట్లేదండి, ఊరిని కూర్చొని వాక్యం మాత్రం ఉంటుందండి, ఇంకేం చేస్తుంది అనుకుంటాం. కానీ మరియా తన గురించి తాను గొప్పగా చెప్పుకోలేదు. స్వయంగా యేసుక్రీస్తు మరియాని డిఫెండ్ చేశారు. ఇంకా మార్తలోనే ప్రాబ్లం ఉంది, అనేకమైన చింతలు, అనేకమైన భారాలు పెట్టేసుకుంది మార్త. కానీ మరి అయితే శ్రేష్టమైనటువంటి ఏర్పాటు చేసుకుంది, అది ఆమె యుద్ధం నుండి తీసివేయబడదని క్రీస్తు చెప్పారు. అలా కొన్నిసార్లు మన ముందు కూడా చాలా కార్యాలు ఉండొచ్చు, కానీ అప్పుడైనా సరే కొన్నిసార్లు దేవునితోనే సమయం గడపడానికి, దేవుని మీద మాత్రం మైండ్ పెట్టాను. కొన్నిసార్లు కొన్నిటిని కావాలని వదిలేసుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్ మనకి. దేనికోసం అంటే వదిలేసుకోవడం కోసం కాదు, అది తప్పని కాదు, అది చెడ్డదని కాదు, దేవుని మీద ఎక్కువ మైండ్ పెట్టాలనుకున్నాం కాబట్టి అప్పుడు టెంపరీగా దాన్ని మనం వదిలేసుకున్నాం. అలాంటి ఆలోచన అప్పుడప్పుడు సంఘాల్లో మనకి చర్చలోకి వచ్చిన మనం కూడా ఉండాలి. మనకు డిసిప్లిన్ ఉండాలి. మనం ఆ డిసిప్లిన్ ఉన్నప్పుడు దేవుని సన్నిధి భవిష్యత్తు మనం అనుభవించగలిగే అవకాశం మనకి ఉంటుంది. అందుకని దేవుని సన్నిధి మనం చూడండి ఎలా ఉంటున్నది మనకు చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే చదివినటువంటి వాక్య భాగాలు మనం చూస్తున్నప్పుడు ఇక్కడ యాక్చువల్గా మనం చూస్తే ఇక్కడ ఏలియా యొక్క కోట గురించి ఇక్కడ మనం చూస్తున్నాం. ఇక్కడ కొంచెం సందర్భాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మీ అందరూ తెలిసి ఉంటుంది, క్లుప్తంగా నేను జ్ఞాపకం చేస్తాను. ఇక్కడ 4 అధ్యాయాలు మనం చూస్తే ఇజ్రాయేల్ ప్రజలకు ఫిలిస్తీన్లతో యుద్ధం ఉంది. ఇజ్రాయేల్ ప్రజలకు ఫిలిస్తీన్లతో యుద్ధం ఉన్నప్పుడు ఇజ్రాయేల్ ప్రజలు సిద్ధపడి వెళ్ళారు యుద్ధం చేయడానికి. సిద్ధపడి వెళ్ళినప్పుడు యాక్చువల్గా ఏంటంటే వాళ్ళు యుద్ధంలో ఓడిపోయారు.
ఇజ్రాయెల్ ప్రజలు యుద్ధంలో ఓడిపోయారు. 4,000 మంది చనిపోయారని బైబిల్ మనం చూస్తాం. అక్కడ స్టార్టింగ్లో చూస్తే 3వ వచనంలో చూస్తే 2వ వచనంలో 4,000 మంది హతులైరి అన్న మాట ఉంటుంది. 2వ వచనం చివరిలో ఉంటుంది అన్నమాట. 4,000 మంది. ఒకసారి ఊహించండి, ఇజ్రాయెల్ ప్రజలు 4,000 మంది చనిపోయారు. అది చాలా పెద్ద షాకింగ్ ఇజ్రాయెల్ ప్రజలకి. ఆ తర్వాత మళ్ళీ వాళ్ళు తిరిగి పాలనలోకి వచ్చిన తర్వాత వాళ్ళు ఆలోచించడం స్టార్ట్ చేశారు చాలామంది. ఇక్కడ చూస్తే అక్కడ కొంతమంది పెద్దలు కూడా, ఇజ్రాయేల్ పెద్దలు అని కూడా బైబిల్ మనం చూస్తాం. ఆ 4-5 వచనాలు మనం చదివితే వాళ్ళు ఏం చేశారంటే, అసలు ఎందుకు మనం ఓడిపోతున్నాము, ఎంత నష్టం మనకి ఎందుకు వచ్చింది అని ఆలోచిస్తున్నప్పుడు కొంతమందికి తట్టినటువంటి ఆలోచన ఏంటంటే, మనము ఎందుకు ఓడిపోయామంటే దానికి కారణం ఏంటంటే, మనము దేవుని యొక్క నిబంధన మందసాన్ని మనతో పాటు తీసుకుని వెళ్ళలేదు. మనతో పాటు తీసుకుని వెళ్ళలేదు కాబట్టి మనం యుద్ధంలో ఓడిపోయాం. ఈసారి యెహోవా మందసం తీసుకుని వెళ్తే ఖచ్చితంగా మనం గెలిచేస్తాం అని వాళ్ళకి అనిపించింది. వాళ్ళు కనిపించి, అందుకే చూడండి, ఒకసారి చూడండి 3వ వచనము అక్కడ చూడండి, నేను సెకండ్ లాస్ట్ లైన్ నేను చదువుతాను చూడండి. 3వ వచనము 4వ లైన్ నేను చదువుతాను చూడండి. 3వ వచనము 1 సమూయేలు 4:3వ వచనం నిబంధన మందసం గురించి వాళ్ళు మాట్లాడుతున్నటువంటి విధానం చూడండి. 3వ వచనము 4వ లైన్ చదువుతాను. షిలోహులోనున్న యెహోవా నిబంధన మందసమును మనము తీసుకొని మన మధ్య నుంచుకొందుము రండి. గమనించండి, అది మన మధ్య నుండినలా అది మన శత్రుల చేతిలో నుండి మనలను రక్షించును అనిరి. ఇక్కడ గమనించండి, వాళ్ళు చూడండి, నిబంధన మందసం ఉంటే మనం గెలిచేస్తామన్నారు. నిబంధన మందసం ఉంటే గెలుస్తారా? నిబంధన మందసం వాళ్ళకి సహాయం చేస్తుందా అంటే ఖచ్చితంగా నిబంధన మందసం సహాయం చేస్తుంది. ఎందుకంటే వాళ్ళు యాక్చువల్ ఇజ్రాయెల్ ప్రజలు కూడా బైబిల్లో మనం చూసినప్పుడు వాళ్ళు యెహోషువ నాయకత్వంలో యోర్దాన్ నది దాటేటప్పుడు కూడా అక్కడ యెహోషువ చెప్తాడు, మోషే దగ్గర చూసినటువంటి దాన్ని బట్టి ఏమో తెలియదు కానీ అక్కడ యోర్దాన్ నది దాటాలంటే ఆ టైంలో కొంచెం కష్టం, ఎందుకంటే ప్రవాహం ఎక్కువ ఉంటుందట. కానీ వాళ్ళు దాటి వెళ్ళాలి కాబట్టి ఏం చేశారంటే యెహోషువ అన్నాడంటే, యాజకులు ఏం చేస్తారు, నిబంధన మందసం తమ భుజముల మీద మోసుకుంటూ వెళ్తారు. ఎప్పుడైతే వాళ్ళు యోర్దాన్ నది నీటిలోకి ఎంటర్ అయినప్పుడు ఎప్పుడైతే వాళ్ళ పాదములు ఆ నీళ్ళని టచ్ అవుతాయో అప్పుడు నీళ్ళు ఆగిపోతాయి, మనం దాటొచ్చు. కాబట్టి యాజకులు మోసుకెళ్తారు ముందు, మనం వెనకాల మనం అందరం కూడా ఫాలో అవుతాం అని చెప్తాడు. నిజంగానే అద్భుతం జరిగింది. యెహోషువ చెప్పినట్లుగానే చేశారు. నీళ్ళ ప్రవాహం అయిపోయింది. వాళ్ళు ఆరిన నేల మీద వాళ్ళు యోర్దాన్ నదిని దాటినట్టుగా బైబిల్ మనం చూస్తాం. సో మందసం ఉంటే కార్యం జరుగుతుందా అంటే, మందసం ఉంటే ఖచ్చితంగా కార్యము జరుగుతుంది. ఎందుకంటే ఒక రకంగా మందసం అనేటువంటిది బేసిక్ ఏంటంటే చర్చే. ఒక రకంగా చెప్పాలంటే మందసం చర్చే, కానీ జస్ట్ మందసం కాదు, ఆ మందసంలో దేవుడు ఉంటాడు కాబట్టి మందసమునకు విలువ. ఆ మందసం మీద కాస్ట్లీగా చేశారు కాబట్టి మందసానికి వాల్యూ ఉందని కాదు. మందసం గురించి దేవుడు మాట్లాడాడు, నేను అక్కడ నివాసం చేస్తానని దేవుడు చెప్పాడు. అందుకనే మందసం అనేటువంటిది చూసినప్పుడు నువ్వు సరిగ్గా కనుక అర్థం చేసుకుంటే, మందసాన్ని చూసినప్పుడు నీకు యెహోవా దేవుని యొక్క సన్నిధి గుర్తుకు రావాలి. మందసం చూసినప్పుడు నీకు మందసం మాత్రం కాదు, ఒక బాక్స్ కాదు నీకు కనబడాల్సింది. దేవుని యొక్క సన్నిధి, దేవుడు అక్కడ ఉన్నాడు, అందులో దేవుడు ఉన్నాడు, మందసం మన మధ్యన ఉంది కాబట్టి దేవుడు మన మధ్య ఉన్నాడు అన్న అభిప్రాయం కలగాలి ఇజ్రాయేళ్లకు. బహుశా అభిప్రాయం ఉందనుకుంటే వీళ్ళు అందుకే అన్నారు, మందసాన్ని మనం తీసుకొస్తే అప్పుడు మనకి నష్టం ఉండదు, ఈసారి గెలిచేస్తాం అని కొంత పెద్దలు చెప్తే అలాగనే వాళ్ళు చేశారు, మందసాన్ని తీసుకొచ్చారు. అలా మందసాన్ని తీసుకొస్తున్నప్పుడు బైబిల్లో అక్కడ కనుక మీరు చదివితే వీళ్ళు భయంకరంగా కేకలేస్తారట వీళ్ళు ఇజ్రాయేల్ ప్రజలు. ఆ మందసం వచ్చినటువంటి సంతోషంలో, ఎందుకంటే వాళ్ళ అనుభవం, గత అనుభవం ఏం చెప్తుంది, యుద్ధానికి వెళ్ళాం, 4,000 మందిని మనం నష్టపోయాం, ఈసారి దేవుని మందసం మన మధ్య ఉంది, ఖచ్చితంగా మనం గెలిసే తీరుతాం అని గెలుపుని నిశ్చేతను వాళ్ళు ముందుగానే గ్రహించి అనుకొని వాళ్ళు గట్టిగా కేకలేస్తారు. అంటే దేవుని స్తుతించారని చెప్పచ్చు మనం. వాళ్ళు దేవుని గొప్పగా మహింపరిచారు. ఈ రోజుల్లో మనం కూడా బహుశా అంత గట్టిగా అంత గట్టి కేకలేస్తారు. వాళ్ళు ఎంత గట్టిగా కేకలేస్తారంటే అదే అధ్యాయంలో 7వ వచనం కనుక బైబిల్ మనం చూస్తే, ఫిలిస్తీయులు ఆ కేకలు విన్నప్పుడు అంట వాళ్ళు అనుకున్నట్టు వారి దేవుడు వారి దండ్లోనికి వచ్చాడు అని వాళ్ళు భయపడ్డారని బైబిల్ మనం చూస్తాం. అంటే వాళ్ళు ఇజ్రాయేల్ ప్రజలు కేకలేస్తే ఆ కేకలు ఎంత బలాన్ని శత్రువు చూశాడంటే, శత్రువులు అంటున్నారు వారి దేవుడు వారి మధ్యకి వచ్చేసాడు కాబట్టి మనం ఓడిపోతాం అని మాత్రమే కాదు, వాళ్ళు ఇంకా వెనక్కి అనుకుంటారు, ఐగుప్తు రాజ్యాన్ని కూడా వారి దేవుడు పడవేశాడు కదా లాగున్నా, ఇలాగ బహుశా మన పని కూడా అయిపోయినట్టే. ఎందుకంటే వాళ్ళు కేకలు బట్టి అర్థం విషయం అంటే వారి దేవుడు వారి మధ్యన ఉన్నాడు, మన పని అయిపోయింది అనుకున్నారు వాళ్ళు. అంటే వాళ్ళకి ఇప్పుడు ఏమవుతుందంటే, నిన్న యుద్ధంలో మనము కేవలం మనుషులతో మాత్రమే మనం డీల్ చేస్తాం, నిన్న యుద్ధంలో కేవలం మనుషులతో మాత్రం మనం పోరాడాం. కానీ ఈరోజు దేవుడు వచ్చాడు, ఇప్పుడు వాళ్ళ దైవముతో మనం పోరాడలేము. ఇప్పుడు
వాళ్ళ దైవంతో మనం పోరాడాల్సి వస్తుంది. ఎందుకంటే వారి దేవుడు వారి మధ్యన ఉన్నాడు కాబట్టి. మనం మెయిన్ ఆయనతో పోరాడితేనే మనం ప్రజలతో పోరాడగలం కాబట్టి ఆయనతో మనం పోరాడలేము. ఎందుకంటే ఐగుప్తు రాజ్యమే పడిపోయింది వారి దేవుడి ముందు. కాబట్టి మన పని అయిపోయింది అనుకున్నప్పుడు మరలా ఫిలిస్తీన్లు ఎవరో కొంతమంది లేచి బలంగా మాట్లాడి మోటివేట్ చేస్తే ఖచ్చితంగా మనం గెలుస్తాం, మనం గట్టిగా ప్రయత్నం చేద్దామని కొంతమంది చెప్తే యుద్ధానికి వెళ్తారు. ఈసారి యుద్ధానికి వెళ్ళినప్పుడు యాక్చువల్ బైబిల్ చూస్తే 30,000 మంది కూలేరని బైబిల్ ఉంటుంది. ఇంతమంది యుద్ధం 8,000 మంది కూలేరు, ఇప్పుడేం 30,000 మంది కూలేరని బైబిల్ ఉంది. ఇప్పుడు చూడండి, ఇది షాకింగ్. నిన్న యుద్ధంలో ఏంటంటే మందసం లేదు కాబట్టి ఓడిపోయామంటే ఓకే, ఓటమికి ఒక కారణం దొరికింది, బైబిల్ ప్రకారం కారణం దొరికింది. ఏంటి, మందసము లేదు, అందుకని మనం ఓడిపోయాం. ఈసారి ఆత్మీయంగా పోరాడదాం, దేవుడి సపోర్ట్తో పోరాడదాం అని మందసాన్ని తీసుకొని వెళ్ళిన తర్వాత కూడా వాళ్ళు యుద్ధంలో ఓడిపోయారు. 30,000 మంది చనిపోయారు. ఈసారి 30,000 మంది చనిపోయారు. చనిపోవడం మాత్రం అక్కడ చాలామంది చనిపోయారు. అక్కడ తర్వాత ఏలి కుమారులు కూడా ఇద్దరు ఆ యుద్ధంలో చనిపోయారట. అది మాత్రం కాదు, ఇంకా వర్స్ట్ ఏంటంటే, ఇంకా భయంకరమైన పెద్ద ప్రాబ్లం ఏంటంటే, నిబంధన మందసం కూడా పట్టబడింది. నిబంధన మందసం కూడా ఫిలిస్తీన్లు చెరగా తీసుకొని వెళ్ళిపోయారు. ఒకసారి ఆలోచించండి, మందసం ఓ మూమెంట్లో కొంతమందికి పనిచేసింది. యోర్దాను దాటేటప్పుడేమో యెహోషువకి నాయకత్వంలో మందసం బాగానే పనిచేసింది. ఎప్పుడైతే నిబంధన మందసం మోసేట యాజకులు మోసుకుంటూ ఎప్పుడైతే ఆ నదిని టచ్ చేస్తారో వాళ్ళ కాలు నీళ్ళకి తగిలిందో నీళ్ళ ప్రవాహం ఆగిపోయింది. తెలుసా, నీళ్ళ ప్రవాహం ఆగిపోయింది. ఎండిన ఆరిన నేల మీద వాళ్ళు నడిచిన బైబిల్ మనం చూస్తాం. అక్కడికి నిబంధన మందసం పనిచేసింది, యెహోషువ చెప్పాడు పనిచేసింది. ఇక్కడ కూడా ఎగ్జాక్ట్ అలాగున్న ఒక ప్రాబ్లంకి సొల్యూషన్గా నిబంధన మందసం తీసుకొచ్చారు. కానీ ఇక్కడ నిబంధన మందసము వారికి అనుకూలంగా పనిచేయలేదు, వారికి అనుకూలంగా పనిచేయలేదు. అందుకంటే చూడండి, నేను నిబంధన మందసం చర్చ అనుకుందాం. కొంతమందికి చర్చ అనేటువంటిది ఆశ్చర్యకరంగా ఉంటుంది, కొంతమందికి చర్చకు వచ్చిన పెద్దగా ఏం అనిపించదు. కొంతమందికి చర్చకు వచ్చినప్పుడు వాళ్ళకి పెద్దగా కలిసి వచ్చినట్టు ఏముండదు. చర్చికి వెళ్తున్నామండి, వాక్యం వింటున్నామండి, ప్రార్థన చేస్తున్నామండి, పెద్దగా మాకు వచ్చింది లేదు. ఎంతమంది ఎలా ఉన్నాం, ఇప్పుడు మేము అలాగే ఉన్నాం, మాకు పెద్దగా తృప్తి లేదు, మాకు పెద్దగా సంతోషం లేదు, మాకు పెద్దగా ఏమీ లేదంట. అలాగన్నా బైబిల్ బట్టి ఇప్పుడు మనకు అర్థం విషయం, మనకైతే మనం ఆశ్చర్యపోవాల్సిన పని లేదు. సంఘం అంటున్నది ఒకరికి ఆశ్చర్యకరంగా ఉండడం, వానొక ఆశ్చర్యకరంగా లేకపోతుంటుంది ఆశ్చర్యమేమి కాదు. ఎందుకంటే బైబిల్లోనే అలా జరిగింది. ఇంకా సంఘం అంటే పోను ఏదో మనిషి కట్టలేదు అనుకుందాం. నిబంధన మందసం స్వయంగా దేవుడు చెప్తే కట్టబడింది. అక్కడ దేవుడు నేను ఉంటాను, అందులో నేను నివసిస్తాను దేవుడే చెప్పాడు. అలాంటప్పుడు నిబంధన మందసంతో నిజంగా వెళ్ళినప్పుడు వాళ్ళు కరెక్ట్గా సరైన ప్రాబ్లంకి సరైన సొల్యూషన్ ఉందనే కదా వాళ్ళు వచ్చారు. కానీ ఇంకనూ నష్టం ఇంకెక్కువ జరిగింది వాళ్ళకి. అంటే నిబంధన మందసం పెద్దగా వాళ్ళకి ఎటువంటి సపోర్ట్ వాళ్ళకి చేయలేకపోయింది ఆ రోజున. అది మాత్రమే కాదు, అందుకని 30,000 మంది చనిపోయారు. ఇంకా చెప్పండి, అసలు నిబంధన మందసం వాళ్ళకి సపోర్ట్ చేయడం కాదు, నిబంధన మందసము కూడా చెరపట్టబడింది. ఏదైతే వాళ్ళకి విజయాన్ని ఇస్తా అనుకున్నారో అది కూడా వాళ్ళు తీసుకుని వెళ్ళిపోయారు. వాళ్ళకి సపోర్ట్ చేస్తుంది అనుకున్నటువంటిది కూడా వెళ్ళిపోయింది వాళ్ళకి దూరంగా. ఇది ఇంకా పెద్ద షాకింగ్ తెలుసా, ఇది ఇంకా పెద్ద షాకింగ్. ఎందుకంటే చూడండి, మనం చర్చకు వచ్చినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి మనం. అంటే అర్థం ఏంటంటే, మనకు చర్చ్ కనుక ఎప్పుడైనా మనకు ఆశ్చర్యకరంగా లేదనిపించినప్పుడు, చర్చికి వెళ్తున్నాం కానీ నాకు పెద్దగా అనిపించాలి అన్నప్పుడు కొన్నిసార్లు లోతు కొంచెం ఆలోచించండి. ప్రాబ్లం చర్చిలో ఉందా, నడిపించే వ్యక్తిలో ఉందా, లేదా నీలో ఉందా, ఆలోచించుకోవాలి కొన్నిసార్లు మనం. ఎందుకంటే అందరికీ మందసం అంటే అందరికీ ఒకలాగానే పనిచేయనటువంటి రీతిలో బైబిల్లో మనం చూస్తున్నాం. అందరూ ఒకలా లేదు, అందరికీ ఒకలా లేదంటే అర్థం ఏంటంటే, కేవలం ఇప్పుడు అర్థం విషయం ఏంటంటే, కేవలము ఆ మందసమైనటువంటి ఆ పెట్టు ఆ బాక్స్ ఉంటే సరిపోదు, అంతకుమించి ఇంకేదో కూడా ఉండాలన్నమాట. అక్కడ నిబంధన మందసమునకు మించి ఇంకేదో కూడా అదనంగా మందసంతో పాటు ఉంటేనే ఆ మందసం వారికి మేలు చేస్తుంది. ఇక్కడ ప్రాబ్లం ఏంటి, మందసంలో ఉండాల్సింది లేదా, మందసం వెళ్ళింది కానీ దేవుడు అక్కడికి రాలేదా అంటే ప్రాబ్లం అది కాదు. మందసం ప్రాబ్లం కాదు. ఎందుకో తెలుసా, మందసం పట్ల వాళ్ళకున్న వైఖరే ప్రాబ్లము. మందసం పట్ల వాళ్ళకున్న వైఖరి అనేటువంటిదే ప్రాబ్లము. వాళ్ళ వైఖరిని బట్టే మందసము వాళ్ళకి తగ్గ ప్రతిఫలాన్ని మందసం ఇస్తుంది. ఎందుకు చెప్తున్నా చూడండి, అక్కడ వాళ్ళ మాటలు ఒకసారి మళ్ళీ వెనక్కి వెళ్తే 3వ వచనం లాస్ట్లో చదువుతాను చూడండి, సెకండ్ లాస్ట్ లైన్ చదువుతాను చూడండి. మనము తీసుకొని మన మధ్య నుంచుకుందాము రండి, గమనించండి. అది మన మధ్య నుండి నడలా, అది మన శత్రువుల చేతిలో ఉండి మనల్ని రక్షించును. అది కనుక మన ముందుంటే అది మనం రక్షిస్తుంది. వాళ్ళ మాటలు బట్టి ఏం తెలుస్తుంది తెలుసా, వాళ్ళ నిబంధన మందస్సాన్ని మాత్రమే చూస్తారు కానీ అది దానిలో ఉన్నటువంటి దేవుని వాళ్ళు యాక్చువల్గా చూడలేదు. అది అంటున్నారు. అంటే ఒక వస్తువుగా మాత్రమే చూశారు, మనకి కలిసి వచ్చడానికి మనకు అనుకూలంగా పనిచేసేటువంటి ఒక మంచి వస్తువులాగా చూశారు అంతే.
మనకు ప్రాబ్లం ఉంది, ఈ ప్రాబ్లం సాల్వ్ చేయడానికి ఉన్నటువంటి ఒక వస్తువు, ఒక పనిముట్టు లాంటిది ఇది. అది జస్ట్ ఒక ఇన్స్ట్రుమెంట్ అంతే. వాళ్ళు ఏమన్నారంటే ప్రాబ్లం వచ్చినట్టు ఇది ఉంటే మన దగ్గర మనకి ప్రాబ్లమ్ సాల్వ్ అయిపోతాయి. అలాగనే చూశారు. అందుకని వాళ్ళ మాటల్లో తెలిసిపోతుంది. వాళ్ళు ఏమన్నా నిబంధన మందసం అంటే బాగుంది, అది 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 అంటున్నారు. అన్నిసార్లు అది అన్న మాట ఏం చెప్తుందంటే వాళ్ళకి నిబంధన మందసము సరైన అవగాహన వాళ్ళకి లేదు. నిబంధన మందసం చూసినప్పుడు ఏం గుర్తు రావాలి వాళ్ళకి? వస్తువు కాదు గుర్తు రావాల్సింది, మందసం అనే పెట్టి కాదు గుర్తు రావాల్సింది. కానీ వాళ్ళ మాటలు తెలిసిపోతుంది. అది కనుక మన మధ్యన ఉంటే, అంటే దేవుని పక్కన నడిచారు వాళ్ళు, దేవుడి గురించి ఆలోచన లేదు, అది దేవునితో సమానము అన్న ఆలోచన వాళ్ళకి లేదు. వాళ్ళు జస్ట్ మందసాన్ని అదిగా వాళ్ళు ఒక వస్తువులా చూస్తున్నారు. అందుకని అది కనుక మన మధ్యన ఉంటే జరిగిపోద్ది. నిజమైనటువంటి ఒక సమస్యకి వాళ్ళు ఏంటంటే ఒక ఫాల్స్ ఆన్సర్ని ఎత్తుకునే ప్రయత్నం చేశారు. వాళ్ళు తప్పుడు రకం ఏంటంటే వాళ్ళకి అనిపించినటువంటి జవాబును వెతికే ప్రయత్నం వాళ్ళు చేశారు. అది యాక్చువల్గా సరైన జవాబు కాదు, కానీ వాళ్ళు భ్రమలో బ్రతుకుతూ అదే నిజమైనటువంటి పరిష్కారము జవాబు అనుకొని దాన్ని నిబంధన మనసును వాళ్ళు తెచ్చుకున్నారు. వాళ్ళకంటే ఒక సొంత అభిప్రాయం ఉంది, అంత తెచ్చుకున్నారు. అంటే బేసిక్గా వీళ్ళకి అనుకుంటే వీళ్ళకి ఎలాగంటే మందసం అనేటువంటిది నీకు ప్రాబ్లం వచ్చినప్పుడు నీ మధ్యన ఉంటే చాలే, తర్వాత నీ దగ్గర లేకపోయినా పర్లేదు, నువ్వు దానికి పెద్దగా వాల్యూ ఇవ్వకపోయినా పర్లేదు, నువ్వు దానికి పెద్దగా ఆలోచించకపోయినా పర్వాలేదులే. కానీ నిజంగా మందసాన్ని అంటే వాళ్ళ వైఖరి ఎలా చెప్తున్నాను, నేను మందసాన్ని వాళ్ళు తక్కువగా చేశారు, చీప్గా చూశాను ఎలా చెప్తున్నావు? ఎందుకంటే మందసం అనేటువంటిది వాళ్ళు మాట్లాడుతున్న విధానము, వాళ్ళు దాన్ని మోసుకొచ్చిన విధానం చెప్పేస్తుంది. మందసం ఎవరు మోయాలని దేవుడు చెప్పాడు? యాజకులు మోయాలని దేవుడు చెప్పాడు. మీకు తెలుసా యెహోషువ గ్రంథంలోకి ఒకసారి వీలైతే వెళ్దాం, ఒకసారి వెళ్దాం లేదా చూద్దాం. అక్కడ యెహోషువ గ్రంథము 3వ అధ్యాయంలో అక్కడ చూడండి, యోర్దాను నదిని దాటేటప్పుడే వాళ్ళు మందసాన్ని ఎలా మోసారో మనం చూద్దాం. చూడండి 4వ వచనం చదువుతాను. చూడండి 3వ అధ్యాయము, యెహోషువ గ్రంథం 3వ అధ్యాయము 4వ వచనం చదువుతాను. ఇక్కడ నిబంధన మందసం తీసుకెళ్ళడం గురించి అక్కడ మాట్లాడాడు. అక్కడ యెహోషువ మాట్లాడాడు, యాజకులైన లేవీలే దాన్ని మోయాలి అని చెప్తున్నాడు. లేదు 3వ వచనం చదువుతాను. చూడండి యెహోషువ గ్రంథం 3వ అధ్యాయం 3వ వచనం చదువుతాను. మీరు మీ దేవుడైన యెహోవా నిబంధన మందసమును యాజకులైన లేవీలు మోసుకొని పోవుట చూచున్నప్పుడు మీరున్న స్థలము నుండి బయలుదేరి దాని వెంబడి వెళ్ళవలెను. ఇక్కడ గమనించండి, దాని వెంబడి వెళ్ళవలెను. మీకును దానికి దాదాపు 2000 కొల మూరల ఎడముండవలెను. మీరు వెళ్ళు త్రోవ మీరెంతకు ముందుగా వెళ్ళినది కాదు, మీరు దాన్ని గుర్తుపట్టవలెను. ఇక్కడ గమనించండి, ఇక్కడ చూడండి నిబంధన మందసం గురించి అక్కడ యెహోషువ ఏం చెప్తున్నా తెలుసా? అక్కడ యెహోవా నిబంధన మందసం అన్నాడు. అది అని యెహోషువ అనలేదు. యెహోవా నిబంధన మందసము, యెహోవా అన్నాడు. ఇక్కడ చర్చ్ కాదు, ఇది దేవుని మందిరం, యెహోవా మందిరం. ఇది ఎవరు మనిషిది కాదు, మనిషి తయారు చేస్తుంది కాదు, యెహోవా మందిరము. అలా ఇక్కడ కూడా యెహోషువ అంటున్నాడు, ఇది దేవుని యెహోవా నిబంధన మందసం అన్నాడు. అది అనలేదు, ఒక వస్తువులా చూడలేదు దాన్ని. యెహోవా నిబంధన మందసము అని మాట ఏమన్నాడు తెలుసా? అది ముందు వెళ్తుంది, దాని వెనకాల మీరు వెళ్ళాలి. ఇప్పుడు చూడండి, అది ఇంపార్టెంట్. అది ముందు వెళ్తుంది, దాని వెనకాల మీరు వెళ్ళాలి. అంటే బేసిక్ అర్థం ఏంటంటే నువ్వు దాన్ని ఫాలో అవ్వాలి, నిన్ను అది ఫాలో అవ్వడం కాదు. అది నిన్ను ఫాలో అవ్వదు, నువ్వు దాన్ని ఫాలో అవ్వాలి. నువ్వు దాని వెనకాల నువ్వు వెళ్ళాలి, నీ ముందు అది ఉండాలి, నువ్వు దాని వెనకాల నువ్వు దాన్ని అనుసరిస్తూ ముందుకి వెళ్ళాలి. ఇప్పుడు చూడండి, అది చాలా ఇంపార్టెంట్. ఈ రోజుల్లో మనం దేవుణ్ణి లేదా దేవుని యొక్క మందిరం బేసిక్ ఎలా చూస్తామంటే, ఉరగంటే మనకు అవసరం అన్నప్పుడు వాడుకొని, అవసరం లేనప్పుడు పక్కన పెట్టేయచ్చులే అన్నట్లుగా చర్చను, దేవుని యొక్క మందిరంలో దేవుణ్ణి కూడా కొన్నిసార్లు మనం అలా చూస్తాం. అంటే ప్రాబ్లం ఉన్నప్పుడు మనకు దేవుడు కావాలి, ప్రాబ్లమ్స్ అన్నీ తెరిపోయి అన్నీ బాగున్నాడు, మనకు దేవుడు పెద్దగా మనకి అంత అవసరమైన దేవుడు మనకు అంత అవసరం మనకు పెద్దగా అనిపించదు కొన్నిసార్లు. చాలామంది అలా ఉంటారు. వాళ్ళు దేవుని మందసాన్ని వాళ్ళు ఫాలో అవ్వడం కాదు, మందసమే వాళ్ళని ఫాలో అవ్వాలనుకుంటాం. అంటే బేసిక్ ఎలా అంటే దేవుడు కొన్ని క్యారీ చేయాలని కాదు, వాళ్ళు ఆల్రెడీ మనం కొన్ని డిసైడ్ అయిపోతాం, మనకి ఇది జరగాలని డిసైడ్ అయిపోతాం, దాన్ని బట్టి ఇప్పుడు చర్చకొస్తాం. నువ్వు అనుకున్నటువంటిది దేవుడు చేసేయాలనుకుని చర్చకొస్తాం మనం. ఇప్పుడు బేసిక్ చూడండి, అలా కాదు. నువ్వు దేవుడు నిజంగా వాల్యూ చేస్తే దేవుడు ఏంటి అటువంటిది, దేవుడు ఏం నడిపిస్తానంటే నువ్వు చూసుకుని చాలా ఇంపార్టెంట్. నువ్వు అనుకుందే గట్టిగా బలంగా అనుకొని నువ్వు అనుకుందే జరిగించుకోవడానికి నువ్వు దేవుని వాడుకోవడం కాదు. నువ్వు ఆల్రెడీ ఒక డిసైడ్ అయిపోయి, నువ్వు ఆల్రెడీ ఒకటి ఫిక్స్ అయిపోయి, నువ్వు ఒకటి చేద్దాం అనుకొని ఆ లాస్ట్ దేవుడి దగ్గర దేవుడితో జస్ట్ ఒక స్టాంప్ వేయించుకుంది అనుకుంటా. చూసారు చాలామంది, కానీ దేవుడు అలా అంటాడు అని జస్ట్ ఏదో నీకు అప్పటికప్పుడు అది అవసరం, అదో ప్రొసీజర్ లాగా ఉండాలి కాబట్టి జస్ట్ అలా దేవుని తల ముద్రించుకెళ్ళిపోదాం. అప్పుడు మనకేంటంటే ఎటువంటి గిల్టీ ఫీలింగ్ మనకు ఉండదు. మన క్రిస్టియన్స్ కాబట్టి దేవుడిని అడిగాను, చర్చికి వెళ్ళాను, చర్చిలో చెప్పాను, అయిపోయింది అన్నట్టు అనుకుంటాను. దేవుడు అలాగున్నా కాదు, దేవుడు అలా కాదు. ఇక్కడ యెహోషువ కూడా ఏమన్నా తెలుసా? అది ముందు వెళ్తుంది, మీరు వెనకాలండి అంటూ అక్కడ అంటున్నాడు. అది వెళ్తున్నప్పుడు మీరు డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి. చూడండి, అక్కడ 2000 కొల మూరల దూరం
అంటే సుమారుగా ఒక 1000 మీటర్లు సంథింగ్ అలా వస్తుందంట, 1000 మీటర్లు సుమారుగా. 1000 మీటర్ల దూరాన్ని డిస్టెన్స్ మెయింటైన్ చేయాలంట మందస్సానికి. మందసం ముందు వెళ్తున్నప్పుడు 1000 మీటర్ల డిస్టెన్స్ మెయింటైన్ చేయమని యెహోషువ చెప్తున్నాడు. ఇప్పుడు చూడండి, ఇలాగ ఎగ్జాక్ట్ ఇలాగ చూస్తే మోషే ఆ సీనాయి పర్వతం మీదకి వెళ్తున్నప్పుడు మోషే కూడా ఇజ్రాయెల్ ప్రజలు చెప్తాడు. అంటే దేవుడు చెప్పినటువంటి మాటని ఇజ్రాయెల్ ప్రజలకి మోషే చెప్తాడు. ఏం తెలుసా? మీరు ఎవరో కూడా పర్వతం దగ్గరికి మీరు ఎవరు కూడా రాకూడదు, ఎక్కకూడదు, దాన్ని కనీసం దరిదాపులో రాకూడదు, పర్వతాన్ని మీరు టచ్ చేయకూడదు. ఎందుకని? పర్వతం పరిశుద్ధ పర్వతమనా? కాదు. ఆ పర్వతం పైన దేవుడు ఉన్నాడు కాబట్టి నువ్వు వీలంత దూరంగా ఉండి దేవుని చూడడం చాలా చాలా ముఖ్యము. నువ్వు మరీ తొందరపడి దగ్గరికి వెళ్ళిపోవడానికి నువ్వు ప్రయత్నం చేయొద్దు, నువ్వు దూరంగా ఉండు. అది చాలా రావద్దని దేవుడు చెప్పాడు. అతి పరిశుద్ధ స్థలానికైనా పరిశుద్ధ స్థలానికి మధ్యలో అడ్డుతారా ఏంటి చెప్తుంది? నువ్వు దగ్గరికి రావద్దు. ఎందుకన్నా శ్రేష్టమైన ప్లేస్ ఒకటి ఉంది, ఎందుకన్నా పరిశుద్ధ స్థలం ఒకటి ఉంది, కానీ నువ్వు రావద్దు, జాగ్రత్తగా ఉండు, వస్తే నీకు ప్రమాదం. అది అడ్డుతార చెప్పింది. అందుకే అడ్డంగా దేవుడు పెట్టాడు. ఎందుకంటే నేను అడ్డుపరిచేటువంటిది. కాకపోతే లోపల ఇంకా చాలా ఉంది, కానీ నువ్వు వెళ్ళొద్దు. కానీ నువ్వు వెళ్ళలేదు, కానీ ఇంకా చాలా లోపల ఎంతకంటే బెస్ట్ ప్లేస్ అతి పరిశుద్ధ స్థలం ఇంకోటి ఉంది అని దేవుడు చెప్పడానికి అడ్డుతారని పెట్టించాడు దేవుడు. ఎగ్జాక్ట్ అలా ఇక్కడ కూడా యోషువ అంటున్నాడు, దగ్గర రావద్దు, మీరు దూరంగా ఉండండి. ఎందుకని ఓ రీజన్ అనుకుంటాను, అది పరిశుద్ధమైంది కాబట్టి. గబుక్కుని తొందరపడి కనుక వాళ్ళు దాన్ని టచ్ చేసినా సరే బహుశా దేవుని యొక్క తీర్పు వాళ్ళ మీదకి వచ్చేస్తుంది కాబట్టి అక్కడ యోషువ వద్దన్నాడు. రెండోది నేను అనుకుంటాను, దూరంగా ఉన్నప్పుడు ఏమవుతుందంటే అందరికీ నిబంధన మందసం కనబడుతుంది. అందరికీ నిబంధన మందసం కనబడుతుంది. కేవలము మోసేటువంటి యాజకులు మాత్రమే నిబంధన మందసం గురించి ఆలోచించడం కాదు, దాన్ని అనుసరించి వెళ్ళేటువంటి ప్రతి వాడు కూడా నిబంధన మందసాన్ని దృష్టిలో పెట్టుకొని ముందుకు అడుగు వేసుకుంటూ వెళ్ళాలి. ఎందుకంటే నువ్వు ముందు వెళ్తుంది, నదిలో ప్రవహిస్తున్న నీళ్లు నువ్వు దాటి వెళ్ళాలంటే నీకు అది ఇబ్బంది కలిగించకూడదు. అంటే మందసాన్ని నువ్వు చూస్తా ముందుకి వెళ్ళాలి. అందుకనే దూరంగా ఉంటే అందరికి కనబడుతుంది కాబట్టి ఏమో బహుశా యోషువ అన్నాడు, డిస్టెన్స్ మెయింటైన్ చేయండి, దూరంగా ఉండండి, నిబంధన మనసును అందరూ ఫాలో అని అన్నాడు. యాజకులు మోసుకుంటూ వెళ్తున్నారు. ఎప్పుడైతే యాజకుల యొక్క పాదములు నీళ్ళను తగిలినాయో నీళ్ళ ప్రవాహం ఆగిపోయిందని బైబిల్ మనం చూస్తాం. వీళ్ళ వైఖరేమో యెహోవా నిబంధన మందసం అని యెహోషువ అన్నాడు, జాగ్రత్త తీసుకున్నాడు. యాజకుల మీద అన్నాడు, దూరంగా ఉండండి అన్నాడు, జాగ్రత్త ఉండండి అని చెప్పాడు. దాన్ని వెనకాల మీరు వెళ్ళని చెప్పాడు. కానీ అక్కడ సమూయేలు గ్రంథాలు మనం చూసినప్పుడు యుద్ధానికి వెళ్ళినప్పుడు వాళ్ళు ఇజ్రాయెల్ పెద్దలే ఉంటున్నారంటే అది కనుక మన మధ్యన ఉంటే అది మనకు విజయాన్ని ఇచ్చేస్తుంది. అది మన మధ్య ఉండి మన విజయాన్ని ఇచ్చేస్తుంది. అంటే బేసిక్గా ఎలాగంటే ఒక రకం చిన్న సెంటిమెంట్ ఇక్కడ. అంటే మనకు ముందు చాలా ముఖ్యమైన కార్యాలు చాలా ఉన్నాయి కాబట్టి ఈ టైంలో ఒకసారి చర్చికి వెళ్దాం, చర్చికి వెళ్ళి ప్రార్థన చేయించుకొని అప్పుడు ఈ పనులు మనం చేద్దాం. క్రైస్తవ జీవితం అంటే అలాగే జీవించేది కాదు కదా. ఏదో నీకు ముఖ్యమైనటువంటి పని ఉంది కాబట్టి వచ్చేవన్నది కాదు. కంటిన్యూలుగా నిజంగా నీ దేవుడు ఇంపార్టెంట్ అయితే ముఖ్యమైన పన్నప్పుడు మాత్రం నీ అవసరం తీర్చుకోవడానికి దేవుడిని వాడుకోవడం కాదు. దేవుడు అయితే అలాగ పనిచేయడు. నీ అవసరాన్ని వాడుకుంటానన్నప్పుడు నువ్వు దేవుని గౌరవించట్లేదు. నువ్వు గౌరవించినటువంటి చోట నువ్వు నీ బిహేవియర్ ద్వారా నువ్వు దేవుడు ఇక్కడ ఉన్నాడని నువ్వు గ్రహింపుతో ఆ గ్రహింపు నీకు లేకుండా ఉన్నాడు కాబట్టి నేను నాకు నచ్చినట్టు కాదు, నేను దేవుడు నచ్చినట్టుగా నేను బిహేవ్ చేయాలి అని నీ అలవాటుని పద్ధతిని మార్చుకోకపోతే ఆ డిఫరెన్స్ నువ్వు బయట వేరే చోట కూర్చున్న దానికిను మనుషుల మధ్యన కూర్చున్న దానికిను దేవుని దగ్గర కూర్చున్న దానికి ఆ వ్యత్యాసం కనుక దేవుడు నీలో చూడకపోతే నీకు జస్ట్ చర్చ్ బిల్డింగ్ మాత్రమే. నిబంధన మందసం అది జస్ట్ నిబంధన మందసం మాత్రమే. అది దేవుడు కాదు, దేవుని యొక్క సన్నిధి అది కాదు మనకు. అది అప్పుడు ఏమవుతుంది? అప్పుడు నీ వైఖరిని బట్టి ఆ మందసం నీకు మేలు చేయదు. వీళ్ళకి యెహోషువకు ఎందుకు మేలు చేసింది? అదే నిబంధన మందసం కదా. అప్పుడు ఒకరికేమో పని చేసింది బాగా, ఒకరికేమో యుద్ధంలో భయంకర నష్టాన్ని తీసుకొచ్చింది. పైగా వాళ్ళు ఉంటే వచ్చేస్తుంది అనుకున్నా తర్వాత కూడా చూడండి చాలా ఆత్మీయంగా అనిపించింది. వాళ్ళ కేకలు చూడండి, వాళ్ళ కేకల శత్రువు భయపడిపోయాడు. కానీ నిజంగా కేకల్లో బలం ఉందా? ఆ కేకల్లో ఆత్మ ఉందా? ఆ కేకల్లో సత్యం ఉందా? అంటే ఆ కేకల సత్యము లేదు. ఎందుకంటే చూడండి చర్చలో ప్రతిసారి కొన్ని చోట్ల భయంకరంగా గట్టిగా కేకలు వేసేస్తున్నారు కాబట్టి అక్కడ ఏదో ఆత్మ ఉంది అనేసుకోకండి. గట్టిగా కేకలు వేస్తారు, గట్టిగా పాడేశారు కాబట్టి అక్కడ ఖచ్చితంగా ఆత్మ ఉందని బహుశా ఉండుండొచ్చు. నేను కేకలు వేస్తే అక్కడ లేదని నేను చెప్పట్లేదు, కానీ కేకలు వేసేసారు కాబట్టి ఉందని వేసుకోవద్దు. అంతకని ఇంకా లోతు ఇంకేదో చూడాలి మనం. అక్కడ కేకలు వేసారు కాబట్టి అక్కడ లేదని నేను చెప్పట్లేదు, కేకలు వేసేది మాత్రం అక్కడ ఉందనుకోవద్దు. అంతకంటే ఇంకా దేవుడు ఉన్నాడన్న దానికి ఇంకా వేరే చాలా విషయాలు లక్షణాలు ఉంటాయి, వాటిని చూడాలి మనం. అందుకు జస్ట్ కేకలు వేస్తారు కాబట్టి అక్కడ బాగుంటుంది అనుకోవద్దు. కేకలు వేస్తే ఆశ్చర్యపోయింది ఇజ్రాయెల్ ప్రజలే కాదు, శత్రులుగా భయం వేస్తుంది. అంటే వీళ్ళు అనుకున్నారు నిజంగానే వాళ్ళ దేవుడు వాళ్ళ మధ్యకి వచ్చాడు, అందుకని అంత భయంకరంగా కేకలు వేస్తున్నారు అని అనుకున్నారు. లోకం అనుకున్నారు నిజంగా వాళ్ళ దేవుడు గొప్పడు, అందుకే వాళ్ళు అంత భయంకరంగా పాటలు పాడేస్తున్నారు, అంత గొప్ప కేకలే అంత బలంగా చాలా చేసేస్తున్నారు అని ప్రపంచం మనం చూసి అనుకుంటుంది. కానీ లోపలికి వచ్చే మనం తెలుస్తుంది మనం చేస్తాం అవన్నీ ఒట్టి కేకలే తప్ప, అది జస్ట్ భౌతికంగా శరీరానుసారంగా జరుగుతున్న కార్యాలు తప్ప అందులో దేవుడు యాక్చువల్గా లేడు. ఆ విషయం తర్వాత తెలిసింది వాళ్ళకు కూడా, దేవుడు లేడని విషయం. కానీ స్టార్టింగ్ వీళ్ళకి కూడా చాలా ధైర్యం వచ్చేసింది, కొండంత బలం వచ్చింది.
వాళ్ళకేమో వీళ్ళు ధైర్యం చూసినప్పుడు వాళ్ళ ధైర్యం చెడిపోయింది శత్రువులకి. కానీ తీరా చూస్తే శత్రు యొక్క బలం ముందు నిబంధన మందసం కూడా పనిచేయలేదు. నిబంధన మందసం కూడా పట్టబడింది. కారణం ఏంటి? ఇక్కడ వీళ్ళు నిబంధన మందసం సరిగ్గా చూడలేదు. యాజకులు మోసుకొని రావాలి, దానికంటూ వాళ్ళ మధ్యన అది ఉన్నా సరే ఇంకొక దానికంటూ ప్రత్యేకం ఏంటంటే ఒక గౌరవాన్ని ఘనతని వాళ్ళు ఇస్తూ దాన్ని వాళ్ళ మధ్యన పెట్టుకోవాలి, యెహోషువ చెప్పినట్లుగా. కానీ వీళ్ళు అలా చేశారా? అలా కాదు. యుద్ధంలో గెలవాలి, వాళ్ళ ఫస్ట్ ప్రయారిటీ అది. గెలవడానికి ఇది మనం సపోర్ట్ చేస్తుందేమో, నేను లేదు కాబట్టి మనం ఓడిపోయాము, ఈరోజు ఉంటే మనం గెలిచేస్తాం, సింపుల్, వెళ్దాం, తెచ్చుకుందాం, గెలిచేద్దాం, మనకు విజయం వచ్చేస్తుంది. అందులో వాళ్ళు దేవుని చూసారా? నిబంధన మందస్థానికి ఇవ్వాల్సిన ఘనతను గౌరవాన్ని వాళ్ళు ఇచ్చారా? వాళ్ళు ఎక్కడ కూడా నిబంధన వాళ్ళ గౌరవాన్ని ఇవ్వలేదు. అంటాను చర్చికి వచ్చినప్పుడు లేదా చర్చ్ గురించి లేదా తోటి విశ్వాసాల గురించి లేదా చర్చ్ బిల్డింగ్ గురించి, చర్చ్ కార్యముల గురించే చులకన భావంతో మనం మాట్లాడుతున్నప్పుడు నువ్వు చర్చిలోకి వచ్చిన దేవుని సన్నిధిని ఎలాగన్నా అనుభవిస్తావు. ఎందుకంటే ఈ ప్లేస్ నాది కాదు కదా, పోనీ మీది కూడా కాదు, ఎవరిది కాదు, మీది కాదు, నాది కాదు, అసలు ఇది మంది కాదు, అసలు మనుషులది కాదు అసలు ఇది. అప్పుడు మనుషులు కనబడే ఎవరిది అప్పుడు? ఇది ఖచ్చితంగా దేవుడి తప్పుడు. అప్పుడు దేవుడిది అన్నప్పుడు మనం ఎలా చూడాలి? చర్చ్ సర్వీస్ అంటే చర్చ్ ఆరాధన క్రమాన్నే కానీ, జరుగుతున్నటువంటి కార్యాలనే కానీ, లేదా తోటి విశ్వాసులనే కానీ జరుగుతున్నటువంటి కార్యమును ఎంత ఘనంగా మనం ఎంచాలి. కొన్నిసార్లు నువ్వు ఘనంగా ఎంచట్లేదు కాబట్టి నీకు అది అందులోంచి రావాల్సిన ఘనత నీకు రావట్లేదు. మనం అనుకుంటున్నామంటే పెద్దగా ఏమీ లేదు చర్చిలో అని మనం అనుకుంటున్నాం. ఎందుకు లేదంటే నీకు లేదు, అది కొంతమందికి ఉంది. కొంతమందికి ఏమో మేలు జరిగినప్పుడు వాళ్ళకి వెళ్ళి చెప్పండి ఇక్కడ చర్చలు ఏమి లేదని వాళ్ళు చెప్పండి, వాళ్ళు నమ్మరు. ఎందుకంటే వాళ్ళు ఎక్స్పీరియన్స్ చేస్తున్నారు. యెహోషువ లాగా వాళ్ళు విజయాన్ని పొందుకున్నారు. అందుకే నిబంధన మందసం పని చేయలేదు మాకు యెహోషువకి వెళ్ళి చెప్పండి, యెహోషువ నమ్మడు. ఎందుకంటే నాకు పని చేసింది కదా నిబంధన మందసం, నీకెందుకు పని చేయలేదు అంటాడు యెహోషువ. అనుభవం మారింది. అదే నిబంధన మందసం ఒకప్పుడు యెహోషువ ద్వారా నాయకత్వంలో మోయబడినటువంటి అదే నిబంధన మందసాన్ని వీళ్ళు తీసుకొని వెళ్తే వీళ్ళకి సహాయం రాలేదు. అదే నిబంధన మందసము. అలాంటిది వేరే తయారు చేసిన కూడా అదే నిబంధన మందసం, కానీ వేరు రిజల్ట్స్ వచ్చినాయి. కారణం ఏంటంటే వైఖరి. అలా ఇక్కడ వాళ్ళు ఓడిపోయారు. ఓడిపోయిన తర్వాత ఇంకా భయంకరం ఏంటంటే నిబంధన మందసం పట్టబడింది. ఆ తర్వాత ఏలీ కుమారులు అయినటువంటి ఫినెహాసు, హోఫ్ని వాళ్ళిద్దరు కూడా చనిపోయారట. ఆ విషయాన్ని యుద్ధంలోంచి పర్యటనలో ఒక అతను వచ్చి ఏలీకి చెప్పాడు. ఏలీ ఆ నిబంధన మందసం అన్న మాట వినగానే అర్థమైపోయింది పట్టబడిందని. బహుశా నాకు తెలిసి ఉంటుంది ఏలీ అక్కడ ఉన్నాడు, కానీ ఏలీ యాజకుడు కాబట్టి ఆ నిబంధన మందసం వాళ్ళు యుద్ధంలోకి తీసుకుని వెళ్తున్నప్పుడు, అంటే ఆ స్థలానికి యుద్ధ భూమికి తీసుకెళ్తున్నప్పుడు బహుశా ఏలీ చూశాడు, కానీ నేను అనుకుంటాను ఏలీ కూడా పెద్దగా పట్టించుకోలేదేమో. దాన్ని ఎలా తీసుకెళ్ళాలో క్రమాన్ని వారికి బహుశా చెప్పలేదేమో నేను అనుకుంటాను. వాళ్ళు చేస్తున్నప్పుడు జస్ట్ ఏలీ దాన్ని అలా చూశాడు, కానీ బహుశా నేను అనుకుంటాను వాళ్ళకి బహుశా ఏం హెచ్చరించి ఉండడు, లేదంటే దీన్ని ఇలా తీసుకెళ్ళాలని బహుశా చెప్పుండడు. ముందు అజ్జాలు చేస్తే ఏలీ కూడా పెద్దగా పట్టించుకోలేదని బైబిల్ మనం చూస్తాం. సీరియస్గా తీసుకోలేదు కొన్ని కార్యాలు. ఇజ్రాయెల్ దేశం అంతా కూడా ఆత్మ విషయాల పట్ల కొంచెం వాళ్ళు వెనక్కిగానే ఉన్నారు, నిర్లక్ష్యంగానే వాళ్ళు ఉన్నారు. దాని రిజల్ట్ ఏమైందంటే ప్రజలకే తెలియలేదు మందసాన్ని ఎలా మోసుకుని వెళ్ళాలో. ఏలికి కూడా నిబంధన మందసం వెళ్ళిందన్న విషయం ఏలికి తెలుసు, కానీ నిబంధన మందసం వెళ్తున్నప్పుడు ఏలి అసలు అక్కడ కదా బహుశా ఉండాలి, అక్కడ ఉండేది అన్ని జాగ్రత్త చూసుకోవాలి కదా. ఏలి కూడా బహుశా పెద్దగా పట్టించుకోలేదు. అందుకనే దాన్ని వాళ్ళు తీసుకెళ్ళినప్పుడు ఎలా తీసుకెళ్ళాలి కూడా బహుశా వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ కూడా ఏలి ఇవ్వలేదు. అందుకని అనుకుంటే నిబంధన మందసం అన్న మాట వినగానే నాకు అర్థమైపోయింది ఇది కరెక్ట్గా జరగలేదని తెలిసింది కాబట్టి బహుశా నష్టం వచ్చిందని తెలిసిపోయింది. వెంటనే ఆయన తడబడ్డాడు, వెనకపడ్డాడు, ఎక్కువ బరువు ఉండడం వల్ల చనిపోయిన బైబిల్ మనం చూస్తున్నాం. చనిపోయింది. ఆ తర్వాత అసలు ప్రాముఖ్యం. ఆ తర్వాత బైబిల్ మనం చూస్తే ఏలీ కోడలు చూడండి, ఆ సమాచారం విన్నప్పుడట ఆమె ఏంటంటే ఆమె కొంచెం కృంగిపోయింది. అంటే బహుశా అనుకుంటాను కొంచెం షాక్ అయ్యి బహుశా గబుక్కొని మోకాల మీద కింద పడి ఉంటుంది. ఆ టైం ఆమె నిండు గర్భిణి కాబట్టి వెంటనే ఇన్స్టెంట్గా అనుకోకుండా సడన్గా యాక్సిడెంట్గా డెలివరీ అయిపోయింది. ఆమె డెలివరీ అయిపోతే అక్కడ ఉన్నటువంటి స్త్రీలు కొంతమంది చూశారు, వాళ్ళు హ్యాపీ ఫీల్ అవుతున్నారు, అమ్మ నీకు కుమారుడు పుట్టాడు. ఇప్పుడు చూడండి, నార్మల్గా స్త్రీలందరికీ కూడా ఇజ్రాయెల్ స్త్రీలు స్పెసిఫిక్గా చూసుకుంటే గర్భము దాల్చడము, సంతతిని పొందుకోవడం చాలా గొప్ప భాగ్యంగా ఆశీర్వాదంగా ఫీల్ అవుతారు. అందుకే బైబిల్ కూడా చూడండి, శాపంలో ఒకటేంటంటే నీకు యాక్చువల్ నీ గర్భం మూసేయబడితే అదొక శాపంగా దేవుడు చెప్తున్నాడు. అందుకనే గర్భం తెరబడి నీకు ఒక కుమారుని నువ్వు కన్నావంటే అది గొప్ప ఆశీర్వాదం బేసిక్గా ఇజ్రాయెల్ ప్రజలకి. అందులో యాక్చువల్ నువ్వు కుమారునే కన్నావంటే కనుక ఇజ్రాయెల్ స్త్రీలకు మరీ గొప్ప విషయం, అది చాలా గొప్ప విషయం. ప్రతి ఇజ్రాయెల్ స్త్రీకి అది చాలా గొప్ప విషయం. అలా ఇక్కడ ఈ లాస్ట్ మూమెంట్లు ఆమె యాక్చువల్గా ఆమె కూడా ఒక రకంగా చనిపోయే మూమెంట్లు ఉంది. కుమారుని గర్భము ధరించి కుమారుని కందామే. నార్మల్గా కుమారుని కన్నప్పుడు ఒకవేళ ఆమె చనిపోతున్నా సరే కుమారుని కని చనిపోతుంది కాబట్టి హ్యాపీ ఫీల్ అవుతారేమో ప్రతి ఇజ్రాయెల్ స్త్రీ. అలాంటిది ఇక్కడ ఏంటంటే ఆమె ఇంకా బాధపడుతుంది, సఫర్ అవుతుంది, ఇబ్బంది పడుతుంటే వాళ్ళు అంటున్నారు, అమ్మ నువ్వు ధైర్యంగా ఉండు, నువ్వు కుమారునే కదా కన్నావు, నువ్వు ఎందుకు ఇబ్బంది పడుతున్నావు, నీ జీవితం ధన్యమైపోయినట్టే కదా.
కాబట్టి నువ్వెందుకు బాధపడుతున్నావు అన్నప్పుడు అప్పుడు ఆమె మాట్లాడుతుంది. ఒకసారి చదువుతాను చూడండి. ఆమె ఇప్పుడు ఏమంటుందో ఒకసారి చదువుతాను చూడండి. 1 సమూయేలు గ్రంథము 4వ అధ్యాయము 20వ వచనం చదువుతాను చూడండి. ఆమె మృతి నొందుచుండగా దగ్గర నిల్చున్న స్త్రీలు ఆమెతో, భయపడవద్దు, కుమారుని కంటివనిరి. కానీ ఆమె ప్రత్యుత్తరం ఇయ్యకయు లక్ష్య పెట్టకయు నుండినదై. గమనించండి, వాళ్ళ మాటలు అసలు పట్టించుకోలేదు. ఆమె నువ్వు కుమారుని కన్నావని గుడ్ న్యూస్ చెప్తుంటే అసలు ఆ మాట పట్టించుకోలేదు. నార్మల్గా స్త్రీలు ఉంటారా? నార్మల్గా ఎలా ఉంటారు స్త్రీలు? నార్మల్గా అయితే వాళ్ళు అప్పుడే డెలివరీ అయితే వాళ్ళకి ఎంత బాధ ఉన్నా సరే అసలు బిడ్డ ఎలా ఉన్నాడో చూసుకుంటారు. ఆ బాధనంతా కూడా మర్చిపోయి బిడ్డను చూసుకుంటారు. ఎందుకు ఆరోగ్యంగా ఉన్నాడా, ఎలా ఉన్నాడని ముందు చూసిన ప్రయత్నం చేస్తారు. వాళ్ళకున్న ప్రతి బాధని పక్కన పెట్టేస్తారు, లక్ష్య పెట్టరు వాళ్ళ బాధని. గర్భం దాని బిడ్డ పుడితే ఆ కుమార్తెనో కుమారుని వెంటనే వాళ్ళు చూసుకుని ఆనందపడతారు నార్మల్గా. కానీ ఈమె వాళ్ళేమో నువ్వు కుమారుని కన్నమ్మ, ధైర్యంగా ఉండమ్మా, భయపడతావు ఎందుకు అంటే అసలు వాళ్ళ మాటలు పట్టించుకోలేదు ఆమె. ఎందుకు పట్టించుకోలేదు ఆమె ఏలీలాగానో అందరు మనుషుల్లాగానో ఆమె దేనికి ఎక్కువ సెన్సిటివ్గా ఉంది, దేనికి ఎక్కువ సున్నితమైనటువంటి మనస్తత్వంతో ఉందంటే భౌతికమైనటువంటి కార్యాలు కాదు, ఆత్మీయ కార్యాల మీద. ఒక రకం చెప్పండి, నిబంధన మందస్సం మీద ఎక్కువ సెన్సిటివ్గా ఉంది. ఆమెను ఒకళ్ళు ఎక్కువ కదిలిస్తే, ఆమె సంతోషం కలిగించిన, ఆమెకు బాధ కలిగించిన ఏదవుతుందంటే నిబంధన మందసం అయింది ఆ మూమెంట్లో. నిబంధన మందసం పోతే ఏముందిలే, అది మగవాళ్ళు ఆలోచించుకోవాలి, అది ఏలి ఆలోచించుకోవాలి, లేదా ఏలి కుమారులు ఆలోచించుకోవాలి, వేరే వాళ్ళు ఆలోచించుకోవాలి. ఈమెకి ఎందుకు నిబంధన మందసం? పెద్దగా ఈమెకి వ్యక్తిగతమైనటువంటి సంబంధం బేసిక్గా ఏముంటుంది? స్త్రీలకి ఏముంటుంది నిబంధన మందసంతో? పెద్దగా అసలు నార్మల్ మనుషులకే ఉండదు. యాజకులే దాన్ని మోస్తారు, లేవీలు మోస్తారు. అప్పుడు ఈమెకి ఎంత పర్సనల్ ఎందుకు తీసుకుంది ఈమె అంటే అక్కడ చూడండి, నిబంధన మందసం అనేటువంటిది ఆమె అది ఎంత అవసరం, అది ఎంత ఇంపార్టెంటో ఆమెకు అర్థమైనంతగా ఆమె చుట్టూ ఉన్నటువంటి జనానికి అర్థం కాలేదు వాళ్ళకి. అందుకని వారి మాట లక్ష్య పెట్టలేదు. ఇప్పుడు ఆమె అంటుంది చూడండి 21వ వచనం, దేవుని మందస్సము పట్టబడినదను సంగతి తన మామయు పెనిమిటియు చనిపోయిన సంగతి తెలుసుకొని గమనించండి, ప్రభావము ఇజ్రాయేల్ నుండి పోయినని చెప్పి తన బిడ్డకు ఈకాబోదు అని పేరు పెట్టాను. ఇక్కడ చూడండి, బిడ్డ కలిగితే ఆమె ఎంత బ్యాడ్ ఎక్స్పీరియన్స్గా అనిపించిందంటే, కుమారుడికి అనేది మాత్రం నాకేం సంతోషం ఉంది, మందసం పట్టబడింది కదా, నా కుమారుడు ఉన్నా సరే మా మధ్యన మందసం ఉంటే, మా దేశంలో మందసం ఉంటే నాకు హ్యాపీ, సంతోషం, నాకు ఆశీర్వాదం, నా కుమారుడికి ఆశీర్వాదం ఉండేది. మందసం లేదు, నేను బతుకుంటే ఏం చేస్తాను, నా కుమారుడు ఏం చేస్తాను, మందసం లేకుండా మేము ఏం చేస్తాం అని అంటూ ఆమె మందసం పట్టబడింది అన్నప్పుడు ఆమె మందసం పోయింది, మందసం చెరపట్టబడింది అంటలేదు, మహిమ వెడలిపోయెను. మందసాన్ని మహిమతో చూసింది, మహిమలాగా చూసింది ఆమె. ఆ మహిమ అంటే ఒక రకం ఏంటి, గ్లోరీ అంటాం, అంటే అర్థం గొప్పతనం తెలుసా. ఇజ్రాయెల్ ప్రజలకి ఏది గొప్ప, ఇజ్రాయెల్ ప్రజలు ఎందుకు ప్రత్యేకమైన జనము, ఇజ్రాయెల్ ప్రజలు ఫిలిస్తీన్లు ఎందుకు భయపడ్డారు, కారణము నిబంధన మందసం అనేటువంటి మహిమను బట్టి ప్రపంచ దేశాలు ఇజ్రాయెల్ దేశాన్ని చూసి భయపడతాయి. ఎందుకంటే ఆ మందసం బట్టి విజయం వస్తుంది వారికి. అందుకని మందసం వచ్చానికి ఆకలేస్తుంటే వారి దేవుడు వారి మధ్యకు వచ్చేసాడు, ఇప్పుడు మనం ఎలాగ యుద్ధం చేస్తాం అని ఫిలిస్తీన్లు సైతం అనుకున్నారు. అంటే అర్థం ఏంటి, మందసం నాకు ఆ ట్రాక్ రికార్డ్ ఉంది, మందసం అంత గొప్ప కార్యాలు చేసింది, దేవుడు అంత గొప్ప కార్యాలు మందసం ద్వారా వారి మధ్య ఉండే గొప్ప కార్యాలు దేవుడు చేశాడు. కానీ ఇప్పుడు చూడండి, అందరేమో మందసం అది అన్నారు, కానీ ఏమేమంటుంది తెలుసా, మందసం అని కూడా అంటలేదు, అందరిని గొప్పగా ఎంచుతూ ఉంటుంది. ప్రభావం వెడలిపోయింది, మహిమ పోయింది. దేన్ని బట్టి అయితే మనం ప్రత్యేకమైన వారంగా ఉండేవాళ్ళము, అదే మన దగ్గర నుండి పోయింది. కాబట్టి మనకున్న గొప్పతనమే పోయింది. నాకున్న గొప్పతనం పోయినప్పుడు ఈ కుమారుడు వల్ల నాకు వచ్చే గొప్పతనం ఏమి ఉంటుందిలే అంటే ఆమె దేనికి ఎక్కువ సున్నితంగా ఉందో తెలుసా, ఏది ఎక్కువగా ఆమెను బాధిస్తుందంటే మందసం బాధిస్తుంది. నేనంటాను మనందరి ఆశ ఎలా ఉండదు సార్, నేనంటాను నీకు ఎన్ని ఉన్నా సరే ఇది లేకపోతే, మందసం అనేటువంటి లేకపోతే నేనంటాను మనకి ఎంత బాధ యాక్చువల్గా ఇవ్వాలి, మనం అలా మారాలి. యాక్చువల్గా మనం అయితే మనం మిగిలినటువంటివన్నీ ఉన్నా సాటిస్ఫై అయిపోతున్నాం, కానీ దేవుని సన్నిధిని అనుభవించలేకపోతున్నాం అన్న బాధ మనకి యాక్చువల్గా ఉండట్లేదు. మనకి అది పెద్ద ఇష్యూగా మారట్లేదు మనకి. అంటే ఇప్పుడు ప్రాబ్లం ఏంటి ఇక్కడ అంటే, నువ్వు అంటాను నువ్వు ఎంతగా నీ హృదయం కఠినంగా మారిపోయి దేవుని సన్నిధి పట్ల నువ్వు కఠినత్వం అయిపోయి బహుశా నీ ఆత్మ బండబారిపోతుందో ఆలోచించుకోవాలి. నువ్వు గుర్తించట్లేదేమో, ఎందుకంటే హృదయం కఠినంగా మారిపోతుంది, బండబారిపోతుంది, రాత్రి హృదయంలో మారిపోతుంది. కాబట్టి దేవుని సన్నిధి అంటే పెద్దగా మనకి ఏం మేలు చేస్తారో నీకు అనిపిస్తుంది. కానీ ఈమెను అడగండి ఏం చేస్తుందో, మందసం అనేటువంటిది నీకు మహిమను తెచ్చేటువంటి కార్యము.
అందుకనే ఈవెన్ ఈవెన్ పౌలు కూడా రోమపత్రిక 9వ అధ్యాయంలో ఒక మాట ఉంది, చదువుతాను చూడండి ఒకసారి. రోమపత్రిక 9వ అధ్యాయంలో పౌలు కూడా మాట ఈ మహిమ, ఈ మందసం గురించి మాడుతూ ఆయన కూడా మహిమనే వాడతాడు. చూడండి రోమపత్రిక 9వ అధ్యాయము 4వ వచనములో అక్కడ ఇజ్రాయేల్ ప్రజల ప్రత్యేకత గురించి మాడుతూ అంటున్నాడు. చూడండి, రోమా 9:4 వచనం. వీరు ఇజ్రాయేలీలు అని మాట్లాడుతూ అంటున్నారు. చూడండి, వాళ్ళు ఎవరు? ఇజ్రాయేల్ ప్రజలు ఎవరంటే దత్తపుత్రత్వమును మహిమయు, ఇక్కడ గమనించండి, నిబంధనలు, ధర్మశాస్త్ర ప్రధానమును, అర్చనాచారదులను, వాగ్దానములను వీరివి. ఇక్కడ గమనించండి, చూడండి, చాలా విషయాలు చెప్తున్నాడు. ఇజ్రాయేల్ ప్రజలు ఎందుకు ప్రత్యేకమైన వాళ్ళు అంటే వాళ్ళని దేవుడు దత్తత తీసుకున్నాడు. వాళ్ళకి దేవుడు వారికి చాలా ఇచ్చిన దత్తపుత్ర అంటున్నాడు, నిబంధనలు ఉందంటున్నాడు, ధర్మశాస్త్రం ఉందంటున్నాడు, ఆచారాలు ఉన్నాయి, వాగ్దానాలు ఉన్నాయి. వాళ్ళు ప్రత్యేకమైన వాళ్ళు. అదొక్కటే కాదు, ఇంకోటి అంటున్నాడు అక్కడ చూడండి, మహిమయు అన్నాడు. చూసారా? చూడండి, దత్తపుత్రత్వమును మహిమయు. మహిమ అంటే ఎగ్జాక్ట్ అదే. ఏదైతే అక్కడ ఆమె మాట్లాడుతుందో, ఏలి కోళ్ళు మాట్లాడుతుంది, ఎగ్జాక్ట్ అదే. ప్రభావం అంటే అర్థం అంటే బేసిక్ మహిమ. అది కూడా వాళ్ళది, అంటే దేవుడు వారి మధ్య ఉంటాడు. చూసారా? అది మహిమ. అందుకని ఇక్కడ పౌలు అంటున్నాడు, ఇజ్రాయేల్ ప్రజలు ఎందుకు ప్రత్యేకమైన వాళ్ళు తెలుసా? దేవుడు వాళ్ళని దత్తత తీసుకున్నాడు, దేవుడు ధర్మశాస్త్రం వాళ్ళకి ఇచ్చాడు, వాగ్దానాలు వారివి. అవన్నీ కాకుండా ఆత్మీయం కూడా చెప్తున్నాడు అంటున్నాడు, మహిమ కూడా వాళ్ళదే. అంటే బేసిక్ మహిమ అంటే అర్థం ఏంటి? దేవుని సన్నిధి అనుభవించగలిగేటువంటి భాగ్యం ఏదైతే ఉందో అది కూడా వీళ్ళకి సొంతము, వీళ్ళకి ఆ ప్రత్యేకత ఉంది. అంటే ఇప్పుడు మనకు ప్రత్యేకత ఉంది క్రీస్తుని బట్టి. మనం ఎందుకు ప్రత్యేకమైన వాళ్ళము? మనం ఎందుకు అంత స్పెషల్? మనం ఎందుకు అన్యుల కంటే మనం గొప్ప భాగ్యవంతులం ఎందుకు అనుకుంటామంటే నీకున్నటువంటి సంపదను బట్టి, ఆస్తిపాస్తులను బట్టి కాదు. వాడన్నిటికంటే విలువైనటువంటి దేవుని యొక్క సన్నిధి ఉంటుంది చూసారా, అది నీకుంటుంది చూసారా, అందుకు నువ్వు భాగ్యవంతుడివి. కాదేంటంటే ప్రాబ్లం ఏంటంటే మనం యాక్చువల్గా దాన్ని ఎప్పుడు కూడా మనం అలాగ చూడట్లేదు. మనం నిబంధన మనసుని మనం అలాగున్నా చూడట్లేదు, దేవుని సన్నిధి మనం అలా చూడట్లేదు. అందుకని ఇదేదో జస్ట్ అప్పుడప్పుడు మనకు అవసరం పడినప్పుడు చర్చకొద్దాం, కొన్ని పనులు ఉన్నప్పుడు మానేసుకోవచ్చులే, పర్లేదు, ఏముందిలే, టైం ఉన్నప్పుడు వెళ్దాం, టైం లేనప్పుడు ఏముందిలే, మళ్ళీ తర్వాత మన టైం వస్తుంది అనుకుంటున్నాం. మనం తర్వాత మన టైం వస్తుంది కదా అనుకుంటున్నాం. అక్కడ ఏం కూడా అనుకోవచ్చు కదా, తర్వాత ఎప్పుడన్నా మళ్ళీ దేవుడు మనకి ఇచ్చేస్తాడులే నిబంధన మందసం అనుకోవచ్చు. ఆమె ఇప్పుడు పోయింది, పర్లేదు, నిరీక్షించుదాం, దేవుని నమ్మకం, ప్రార్థన చేద్దాం, వచ్చేస్తుందిలే మళ్ళీ అనొచ్చు కదా. బహుశా వస్తుందేమో, తర్వాత కోరుకుంటే మళ్ళీ దేవుడు ఇస్తాడేమో. కానీ ఇప్పటికిప్పుడు నీకు లేదు కదా, ఆ లోటు ఎలా తీర్చబడుతుంది? అది ఇప్పుడు ఆమెకు ఇష్యూ. అది చాలా పెద్ద సమస్యగా ఆమెకు అనిపించింది. నేను అనుకుంటే అది ఏలికి కూడా బహుశా అనిపించలేదు, ఏలి కుమారులకు అనిపించలేదు, చుట్టూ ఉన్నటువంటి స్త్రీలకు అనిపించలేదు, కానీ ఆమె కనిపించింది. అది వెంటను దేవుని ప్రజలను మనము ఎగ్జాక్ట్ దేవుని సన్నిధి విషయంలో ఎగ్జాక్ట్ అలాగున్నాయి కదా మనం ఉండాలి. అలా కదా ఒక విశ్వాసం ఆలోచించాలి. దేవుని సన్నిధి కొరకు దేవుని మందిరానికి వచ్చేటువంటి ప్రతి విశ్వాసి అంత సున్నితంగా కదా ఉండాలి. అంత సున్నితంగా ఉంటేనే కదా మనం దేవుని సన్నిధిని అనుభవిస్తున్నాం. కఠినంగా మారిపోతే అంటే ఆ దేవుని మందసం చూసి అది అంటే మాట్లాడుతుంటే అది వస్తువులాగా, అదేదో మన పక్షాన పని చేసేటువంటి ఒక శక్తి కలిగినటువంటి ఒక వస్తువులాగా మాత్రమే చూస్తే, అందులో దేవుని యొక్క వ్యక్తిత్వము దేవుడు కనబడకపోతే ఆ నిబంధన మందసం నీకు ఎలా యూజ్ అవుతుంది? దేవుని సన్నిధికి ఎలా యూజ్ అవుతుంది? ఇది మనుషుల యొక్క సన్నిధి కాదు, ఇది దేవుని యొక్క సన్నిధిని నువ్వు అర్థం చేసుకుంటేనే కదా ఇక్కడికి వచ్చినప్పుడు దేవుడిని దర్శిస్తాడు, నీకు విశ్రాంతినిస్తాడు, నీకు ఆశీర్వాదం వస్తుంది, నీకు తృప్తి అప్పుడే కదా కలుగుతుంది. అప్పుడే కదా నిశ్చయంగా దేవుడు ఎక్కడున్నాడు ఇది నాకు తెలియపోయి నీకు అనిపిస్తుంది. ఈ స్థలం ఎంతో భయంకరము, ఇది దేవుని సన్నిధే కానీ వేరొకటిది కాదు. అలాంటి మాటలు మనకి ఎప్పుడు వస్తాయి? అలాంటి గొప్ప మాటలు ఎప్పుడు వస్తాయి మనకి? జస్ట్ సెంటిమెంట్లాగా అది ఆచార ప్రకారంగా ఇజ్రాయేల్ ప్రజలు మందసాన్ని తీసుకున్నప్పుడు ఏదో ఒక సెంటిమెంట్ ఉండి దాన్ని గౌరవిద్దాం, అది మన మధ్య ఉంటే మనం గెలిచేస్తాం. అంతకంటే బలంగా దేవుని సన్నిధిని మనం ఆలోచించాలి తెలుసా ఈ రోజుల్లో. అలాగ ఆలోచించే ప్రతి వాళ్ళకి నువ్వు చర్చలు అడిగిపెట్టినప్పుడు ఇక్కడ నువ్వు గడిపేటువంటి దేవునితో గడిపేటువంటి సమయం అనేటువంటిది, దేవుని సన్నిధి అనుభవిస్తే గడిపేటువంటి సమయం, నువ్వు బయటికి వెళ్ళక ఖచ్చితంగా నీ అనుదిన కార్యాల్లో, నువ్వు చేతి పనిలో, నీ సమస్యల్లో, నీ ప్రతి కార్యంలో దీని యొక్క ప్రభావం అక్కడ ఉంటుంది తెలుసా. ప్రభావం వెడలిపోయింది అంటుంది. ప్రభావం అంటే అర్థం బేసిక్గా ఎఫెక్ట్ అంటాం ఇంగ్లీష్లో. దీని ఎఫెక్ట్ అక్కడ ఉంటుంది. దీని ఎఫెక్ట్ యుద్ధంలో వాళ్ళకి లేదు, ఇజ్రాయేల్ ప్రజలకు లేదు. ఎందుకని? వాళ్ళు మందసాన్ని అలా చూశారు, వాళ్ళు అది వస్తువులాగా చూశారు, అందుకని దాని ఎఫెక్ట్ వారికి లేదు. కానీ దాన్ని సరిగ్గా కనుక చూడగలిగితే నిబంధన సన్నిధి యొక్క ఎఫెక్టు, నువ్వు చేసేటువంటి ప్రతి కార్యం మీద దాని యొక్క ఎఫెక్ట్ ఉంటుంది అంటే. అందుకనే మనము నిబంధన మందసాన్ని ఎలా చూస్తుంటే మనకి చాలా చాలా ఇంపార్టెంట్ అవ్వాలి. నిబంధన మందసాన్ని మనం ఎలా చూస్తున్నాం, ఎలా పరిగణిస్తున్నాం మనకి చాలా ఇంపార్టెంట్ అవ్వాలి. మోషే చూడండి, ఆ పొదలో మండుతుంది, అక్కడికి వెళ్ళినప్పుడు దేవుడు ఏం చేస్తాడు తెలుసా? మోషే దృష్టిని ఆకర్షించాడు. వచ్చినప్పుడు మోషే గబగబా దేవుని దగ్గరికి వెళ్తున్నాడు. దేవుడు మాడుతున్నాడు, మోషే నీ చెప్పులు విడు. ఎందుకని? చర్చ్ బిల్డింగ్లోకి రాలేదు కదా మోషే, ఆవరణంలోనికి వెళ్ళలేదు కదా.
ఎందుకు చెప్పులు విడమన్నాడు? అది బయట ప్లేస్ కదా, అది ఎక్కడో కొండ ప్రాంతం కదా, ఎందుకు రమ్మన్నాడు? ఎందుకు చెప్పులు విడమన్నాడు దేవుడు? అక్కడ బేసిక్గా దేవుడు ఏం చేసే ప్రయత్నం చేశాడు? మరలా మన తర్వాత ఎప్పుడైనా సరే దేవుడు మోషేతో అన్నిసార్లు మాట్లాడాడు కదా, ఎక్కడైనా చెప్పులు విడమని చెప్పాడా దేవుడు మోషేకి? చెప్పలేదు. ఒక దగ్గర మాత్రమే చెప్పాడు, మీ వేరే చోట్ల దేవుడు చెప్పలేదు. చాలామంది మనకు అర్థం కాక చెప్పులు మోషే విడిచిపెట్టారు దాన్ని పట్టుకొని చెప్పుల గురించి కూడా చాలా చెప్తూ ఉంటాం మనం. నేను అట్లా కలను కానీ చాలా చెప్తాం మనం జస్ట్ దాన్ని బేస్ చేసుకొని. అక్కడ ఇష్యూ, అక్కడ నువ్వు చెప్పులు విడడం ఇష్యూ కాదు, అక్కడ తెలుసు ఇష్యూ చెప్పులు కాదు. చెప్పులు నిజంగా చెప్పులు ఇష్యూ అయితే, చెప్పుల వల్ల కనుక అది అపవిత్రం అయిపోద్ది అనుకుంటే దేవుడు దర్శనం ప్రతిసారి ఫస్ట్ మీ అందరు చెప్పులు వదిలేని దేవుడు చెప్పాలి. ఇంకెవరికి అలా చెప్పలేదు దేవుడు, మోషేకి మాత్రం చెప్పాడు. అక్కడ బేసిక్గా దేవుడు ఏం నేర్పించే ప్రయత్నం చేశాడు తెలుసా? చెప్పుల గురించి కాదు అక్కడ దేవుడు మాట్లాడింది. మోషే నా దగ్గరికి వస్తున్నప్పుడు, నేను అక్కడ నీకేదో అర్థం కాక నా దగ్గరికి వచ్చావు, ఇప్పుడు నేను మాట్లాడడం స్టార్ట్ చేస్తున్నాను కదా, నువ్వు అర్థం చేసుకో, నేను ఎక్కడున్నా సరే ఇంకను నేను ఉన్నటువంటి ప్రతి ప్లేస్ పవిత్రమైనటువంటిది కాబట్టి నువ్వు రొటీన్గా నువ్వు నార్మల్గా ఉన్నట్టుగా ఇప్పుడు ఉండొద్దు, నీ చెప్పులు పక్కన పెట్టేసి నువ్వు నా దగ్గరికి రా, నేను నీతో మాట్లాడతాను అంటే బేసిక్గా దేవుడు ఏం నేర్పించాడు? చెప్పులు వదలడం కాదు దేవుడు నేర్పించింది అక్కడ. నేను వచ్చినప్పుడు నువ్వు నా దగ్గరికి వచ్చేటప్పుడు నువ్వు ఖచ్చితంగా నువ్వు అన్ని చోట్లకి వెళ్ళినట్లుగా నార్మల్గానే తీసుకోవద్దు. ఇక్కడికి నువ్వు చర్చిలోకి వెళ్ళావు, లేదా ఏదో ఫంక్షన్ హాల్కి వెళ్ళావు, కమ్యూనిటీ హాల్కి వెళ్ళావు, ఇంకెక్కడో బయట వేరే వేరే బిల్డింగ్స్కి వెళ్ళావు, చర్చిలో కూడా అలాగ వచ్చేది. నువ్వు చర్చిలో అలా ఉండద్దు. నువ్వు చర్చిలోకి వచ్చినప్పుడు నీ బిహేవియర్ డిఫరెంట్గా ఉండాలి. ఎందుకని? ఇక్కడ నేనున్నానన్న విషయం అది నువ్వు అంగీకరిస్తూ చేసేటువంటి కార్యము. దేవుడికి ఎలా తెలుస్తుంది నువ్వు ఆయన నిజంగా గణపరుస్తు ఎలా తెలుస్తుంది? నువ్వు చెప్పులు బయట వదిలేస్తావు కాబట్టి గణపరుస్తానా? చాలామంది చెప్పులు బయట వదిలేస్తాం, కానీ స్టేజ్ మీద నిలబడ్డాక మన గురించి గొప్ప చెప్పుకుంటాం. అప్పుడు దేవుని గంట ఎక్కడ కలిగింది? చెప్పులు వదిలేస్తే గంట వచ్చేస్తుందా దేవునికి? రాదు కదా. ఇక్కడ చెప్పులు ఇష్యూ కూడా కాదు. ఇక్కడ కొంతమంది చెప్పులు వదిలేస్తారు, కానీ స్టేజ్ మీద వచ్చి గొప్పగా మాట్లాడే వాళ్ళు ఉంటారు, వాళ్ళు గొప్పగా చెప్పులు ఉంటారు, వాళ్ళు గొప్పతో మాట్లాడే వాళ్ళు ఉంటారు. ఇక్కడ ఇష్యూ చెప్పులు కాదు. నువ్వు చెప్పులు వేసుకుని వచ్చావు, చెప్పులు వేసుకుని వచ్చి ఇష్యూ కాదు. ఇక్కడ ఇష్యూ ఏంటంటే నువ్వు దేవుని మందిరంలోకి వచ్చిన తర్వాత నువ్వు దేవుని డిఫరెంట్గా చూడగలుగుతున్నావా? ఇది నేను ఎప్పుడు వచ్చేటువంటి ప్లేసే, సంవత్సరాల తరబడి చెడుకు వస్తున్నాను, చిన్నప్పటి నుంచి ఈ ప్లేస్ నేను వస్తున్నాను, ఇది నాకు బాగా అలవాటు అయిపోయిన ప్లేసు అనుకుంటున్నావా? ఇది అలాంటిది కాదు. ఇది అలాంటి ప్లేస్ కాదు. ఇది దేవునికి సన్నిధి, నూతన ప్రత్యేకమైన ప్లేసు. నువ్వు వారం అంతట్లో నువ్వు ఎక్కడెక్కడికి వెళ్ళినా సరే దీంతో సాటినటువంటి సమానమైనటువంటి ప్లేస్ ఇక్కడ లేదు. ఇక్కడ నేను గౌరవించవలసినటువంటి ఒక ప్లేసు, నేను గౌరవం పొందుకోవాల్సిన ప్లేస్ కాదు, నేను నా గౌరవాన్ని వీలైనంత ఎక్కువగా చూపించేటువంటి ప్లేస్ ఇది. అందుకే ఇక్కడ నాకు డిసిప్లిన్ ఉండాలి. ఇక్కడ నాకు అందుకనే సెల్ ఫోన్స్ రింగ్ అవ్వకూడదు, అటు ఇటు చూడకూడదు, ఫోన్ చూసుకోకూడదు, ఇంకేదో బబుల్ గమ్ తింటూ వాక్యం వినడం ఇలాంటివి చర్చలో ఉండకూడదు. ఎందుకంటే ఇది పరిశుద్ధ స్థలం, ఇక్కడ దేవుడు ఉంటాడు. కనీసం ఎక్కువ ఉన్నప్పుడైనా సరే నువ్వు చాలా డిసిప్లిన్ ఖచ్చితంగా నీకు అవసరం. అలా ఎవరెవరైతే ప్రపంచవ్యాప్తంగా ఎవరైతే చర్చ్ అనేటువంటి దానిలోకి వచ్చినప్పుడు ఇది దేవుని సన్నిధి నిలిచి ఉండేటువంటి ప్లేస్ కాబట్టి ఇక్కడ నేను నార్మల్గా అన్ని చోట్ల బిహేవ్ చేసినట్టుగా నేను ఇక్కడ బిహేవ్ చేయను. ఇది చర్చ్, నేను దేవుని గుర్తిస్తున్నాను కాబట్టి నేను దేవుని గణపరుస్తూ గౌరవిస్తే ఇక్కడ నేను బిహేవ్ చేస్తాను. నా బిహేవియర్ అయితే ఖచ్చితంగా నేను చేసే ప్రతి కార్యము, నా బిహేవియర్, నేను రెస్పాండ్ అయ్యే ప్రతి విధానం కూడా అయితే దేవుని గణపరుస్తుంది, లేదంటే దేవుణ్ణి తక్కువ చేస్తుంది. అది అర్థం చేసుకున్నప్పుడు నువ్వు చేసే ప్రతి కార్యంలో కూడా ఆలోచించి నువ్వు చేస్తావు. ఇక్కడికి వచ్చినప్పుడు చేస్తావు. ఎప్పుడైతే అలా చేస్తావో, నువ్వు అంత జాగ్రత్త తీసుకుంటావో, అంత గౌరవాన్ని, అంత ఘనతను నువ్వు ఇస్తావో ఈ ప్లేస్కి వచ్చిన తర్వాత నువ్వు దేవునికి, అప్పుడు ఆటోమేటిక్గా దేవుని యొక్క మహిమను నువ్వు ఇక్కడ చూస్తావు. అందుకనే యెహోషువ మందసాన్ని మోసుకెళ్ళేటప్పుడు అది గుర్తించాడు, ఇది జస్ట్ ఒక వస్తువు కాదు, ఇది దేవుడితో సమానం, ఇది దేవుడే ఉంటానన్నాడు. కాబట్టి మీరు దూరంగా జరగండి, యాజకులు మాత్రం మోసుకెళ్ళండి, మనం దాన్ని ఫాలో అవుదాం అని చెప్పాడు యెహోషువ. వాళ్ళు ఘనపరిచారు నిబంధన మందసాన్ని, దేవుణ్ణి. అందుకని వాళ్ళకి అది విజయాన్ని ఇచ్చింది, ఆ ప్రాబ్లమ్ సాల్వ్ చేసింది. మీకు విషయం తెలుసు, యాక్చువల్ ఇంకో మాట కూడా చెప్పడం మర్చిపోయాను. చూడండి, ఇక్కడ ఏలి కుమారుడు ఒక మాట నేను చదువుతాను. చూడండి, ఏలి కుమారుల గురించి మొదటి సమూయేలు గ్రంథంలో 2వ అధ్యాయంలో చూడండి. మొదటి సమూయేలు గ్రంథం 2వ అధ్యాయం, ఇక్కడ మొదటి సమూయేలు గ్రంథం 2వ అధ్యాయము, ఈ మాట చదువుకొని ముగించుకుందాం. మొదటి సమూయేలు గ్రంథం 2వ అధ్యాయము 12వ వచనం చదువుతాం. చూడండి, ఏలి కుమారుల గురించి. ఏలి కుమారులు యెహోవాను ఎరుగని వారై మిక్కిలి దుర్మార్గులై ఉండిరి. గమనించండి, బైబిల్లో మాట చూడండి. అక్కడ ఏలి కుమారులు యెహోవాను ఎరుగని వారై, యెహోవా ఎవరో తెలీదు, కానీ మందసాన్ని వస్తే మనం గెలిచేస్తాం అనుకున్నారు వీళ్ళు. అర్థమవుతుంది మీకు? యెహోవా ఎవరో వీళ్ళు తెలియదు, కానీ మందసం ఉంటే మనం గెలిచేస్తాం అనుకున్నారు వీళ్ళు.
అంటే అర్థం ఏంటి? అంటే బేసిక్గా వాళ్ళు మందసంలో దేవుని వాళ్ళు యాక్చువల్గా చూడట్లేదు. దేవుడే తెలియదు అంటే బేసిక్ దేవుడి మీద పెద్ద ఆలోచన వాళ్ళకి లేదు. కానీ ఇంకను మందసానికి మాత్రం విలువ ఇచ్చారు వీళ్ళు. సెంటిమెంట్లీ మందసానికి మాత్రం విలువ ఇచ్చారు. అంటాను దేవుడు తెలియకుండా కూడా దేవునికి సంబంధించినటువంటి వస్తువులు కార్యాలకు నువ్వు వాల్యూ ఇస్తావా అంటే అలా కూడా సాధ్యం అంట. కొంతమంది వ్యక్తులు దేవుణ్ణి తెలుసుకోకుండా కూడా దేవుని యొక్క కార్యం మాత్రం చాలా గొప్పగా విలువనిస్తారు. అది మన మధ్య ఉంటే గెలిచేస్తామండి అంటాం అని మాట్లాడతాం. కానీ బేసిక్గా నీకు దేవుడు తెలియదు. దేవుడు తెలియకుండా దేవునికి సంబంధించిన వస్తువుని నిజంగా నువ్వు ఎలాగున్నా ట్రీట్ చేస్తావు గౌరవంగా. నీకు వస్తువు ఎప్పుడు విలువైంది అనిపిస్తుంది అంటే నీకు దేవుడు తెలిస్తే, దేవుడు నీకు విలువైన వాడై ఉండి దేవుడు నీకు అర్థమైతే, దేవుని గొప్పతనం నీకు అర్థమైతే ఆయనకు సంబంధించినటువంటి ప్రతి దానిలో కూడా గొప్పతనం తెలుస్తుంది. ఫస్ట్ నువ్వు దేవుని తెలుసుకోవాలి, వస్తువును కాదు నువ్వు తెలుసుకోవాల్సింది. నువ్వు దేవుని తెలుసుకుంటే అప్పుడు దేవునికి సంబంధించిన ప్రతి కార్యం ఎంత విలువైంది నీకు అర్థమవుతుంది. కానీ వీళ్ళు దేవుడు అంటే తెలియదు, కానీ దేవుని మనసు మాత్రం ఉంటే మనం గెలిచేస్తాం అనేటువంటి ఒక భ్రమలో వాళ్ళు బ్రతికారు. అందుకంటే చూడండి, అది నిజంగా విశ్వాసం. అది దేవుడు ఉంటే గెలిచేస్తాను విశ్వాసం నిజమే విశ్వాసం కాదు. అది ఫాల్స్ ఫెయిత్ అంటాను నేనైతే. అంటే అది సరైన విశ్వాసమే కాదు. అది సరైన విశ్వాసం కాదు. ఎందుకంటే నీకు దేవుడు తెలీదు కానీ మందసం మాత్రం నమ్మేస్తున్నావు నువ్వు. దేవుడు నీకు తెలియదు, దేవుడు రావాలని తెలియదు, కానీ మనసు ఉంటే గెలిచేస్తాను నమ్మకం నీకు వచ్చేసింది. ఆ నమ్మకంతో కేకలేసావు, హల్లెలూయా చెప్పేసావు, యుద్ధంలోకి వెళ్ళిపోయావు నువ్వు ఆ నమ్మకంతో. దేవుని మీద లేని నమ్మకము మందసం మీద ఎలా వచ్చేస్తుంది నీకు? నీకు దేవుని మీద నమ్మకం ఉంటే అది మందసం మీద షిఫ్ట్ అవుతుంది. నీకు దేవుడు ఇంపార్టెంట్ అయితే నీకు చర్చ్ ఇంపార్టెంట్ అవుతుంది. నీకు దేవుడు వాల్యూ అయితే ఇక్కడ గడిపేటువంటి సమయం నీకు వాల్యూ అవుతుంది. దేవుడు నీకు ఇంపార్టెంట్ అయితే ఇక్కడ జరుగుతున్న ప్రతి కార్యం నీకు ఇంపార్టెంట్ అవుతుంది. కానీ కొందరు ఎలా ఉంటారంటే దేవుడు పెద్ద వాళ్ళకి లెక్కేం కాదు, కానీ పాటల క్రమము, వాక్య క్రమము, ఈ టైమింగ్స్ ఇవన్నీ కొంతమందికి చాలా చాలా ఇంపార్టెంట్ తెలుసా. మా చర్చిలో ఎంత టైమే పాటలు అండి, ఎంత టైం వాక్యం ఉండాలి మా చర్చిలో. పాస్టర్ ఎంతకన్నా ఎక్కువ టైం వాక్యం చెప్పకూడదు. మేము స్టేజ్ ఎలా పడితే లెక్కం. మేము స్టేజ్ చాలా మంది ఉన్నాం, మేము చెప్పలేసుకుని స్టేజ్ ఎక్కం. చాలా అవన్నీ ఎందుకు నువ్వు అంత ఒక వస్తువుని ఎందుకు, ఒక కార్యం అంత ఎక్కువ విలువను ఎందుకు ఇస్తున్నావు నువ్వు? నిజంగా నీకు దేవుడు తెలుసు అసలు? యాక్చువల్గా తెలిస్తే ఇంకా నువ్వు ఆలోచించాలి కదా. క్రమానికి ఇచ్చే వాల్యూ, కొన్ని పద్ధతులకు ఇచ్చే వాల్యూ దేవునికి. కానీ క్రమంలో వీటిలో ఫరిసీయుల్లాగా మాత్రం చాలా డిసిప్లిన్, మనకి చాలా డిసిప్లిన్. ఆ డిసిప్లిన్ ఉండాలంటే ఉంటే చాలా మంచిదే, ఉండడం కూడా చాలా మంచిది చెప్తున్నాను కదా. మనందరూ కూడా డిసిప్లిన్ ఉంటే చాలా చాలా మంచిదే. కానీ అంటాను అసలు నిజంగా నీకు దేవుడు తెలియకుండా నీకు వీటి విలువ ఎలా తెలుస్తుంది? దేవుని యొక్క మహిమ అర్థమైతేనే కదా మందసం యొక్క మహిమ ఏంటని తెలుస్తుంది. ప్రభావం వెడలిపోయిన నా మాట ఎందుకంది? ఏలికోళ్ళు దేవుని యొక్క ప్రభావం ఏంటో ఆమె తెలుసు కాబట్టి. దేవుని సంది అనుభవించాలంటే మేము మందసము ద్వారానే కదా అనుభవిస్తాం. అది లేనప్పుడు దేవుణ్ణి అనుభవించగలిగేటువంటి మీన్స్ మాకు లేదు కదా, అవకాశం మాకు లేదు కదా. అందుకనే ప్రభావం వెళ్ళిపోయింది. కాబట్టి ఏకబోధన పేరు పెట్టింది కుమారునికి. ఎంత సున్నితంగా ఉంటే ఒక గుడ్ న్యూస్ పొందుకొని కుమారుని పొందుకొని సంతోషించడం మానేసి బాధపడుతూ ఆ కుమారుడు కూడా ఏకబోధన పేరు పెట్టింది. ఆలోచించండి, బాధపడడం వేరు, కుమారుడికి మళ్ళీ పేరు పెట్టేసింది. ఆ పిల్లలు చూసినప్పుడు అలా గుర్తు రావాలన్నట్టు, అంటే ఏం లాస్ అయ్యాం మేము తెలియాలన్నట్టు. నిజంగా మందసం పోతే అంతగా మనుషులు ప్రభావితం చేయబడతారా అంటే, నువ్వు సున్నితంగా ఉంటే ఆత్మీయ విషయాల్లో అంత ప్రభావితం చేయబడతావు. అంటే అంత సున్నితంగా బహుశా ఏలి కుమారులు కానీ మిగిలిన ఇజ్రాయేలు ఉన్నారు లేదు తెలియదు, కానీ ఏలి కోడలు మాత్రం అంత సున్నితంగా ఉంది. అందుకని ఏం లాభం, కుమారుని కన్నా ఏం లాభం, మందసం పోయింది కదా. మందసం పోయిందని కూడా అంటలేదు, ఇంకా గొప్పగా ఎంత గౌనంగా ఇస్తుందంటే ప్రభావం వెడలిపోయింది మా నుండి. ప్రభావం పోయింది కదా, అంటే మా గొప్పతనమే పోయింది. మా గొప్పతనం ఎందులో ఉందని ఆమె చూసింది? మందసంలో దేవునిలో మా గొప్పతనం ఉంది. నిజంగా మనం ఎప్పుడైనా అలా చూసామా? మేము నమ్మినటువంటి దేవుని బట్టే మా గొప్పతనం. నేను సంపాదించుకున్న దాన్ని బట్టి కాదు, నేను వాడుతున్న వస్తువులను బట్టి కాదు, నేను వాడుతున్న బళ్ళు, ఫోన్లు, ఇల్లు, బట్టలను బట్టి కాదు. నా గొప్పతనం, నా స్పెషాలిటీ ఏంటంటే నా దేవుని బట్టి నేను స్పెషల్. నా ప్రత్యేకత నా దేవుడే, వేరేది ఏదో కాదు. చాలామంది లేదు నాకుంది, అది నా ప్రత్యేకత కాదు. నా స్పెషాలిటీ ఏంటంటే నేను నమ్మినటువంటి దేవుని బట్టే స్పెషల్. మిగిలినవన్నీ తర్వాత వస్తాయి. నీకున్నటువంటి గొప్పతనం, నీకున్న ప్రత్యేకత, చాలామంది చేయలేదు నువ్వు చేయగలగటం, ఇదంతా తర్వాత. ముందేంటంటే నువ్వు దేవుని కలిగి ఉండే గొప్ప భాగ్యము. అలా చూడగలిగితే దేవుని సంది మనకి ఇంపార్టెంట్ అవుతుంది. నేను అంటాను ఎక్కడుండైనా సరే అలా చూడడం నేర్చుకుందాం మనం. అలా నువ్వు ఎప్పుడైతే చర్చిని
మందిరమును, ఈ బిల్డింగ్ చెప్పేది, బిల్డింగ్ని, ఇందులో జరుగుతున్నటువంటి కార్యాలని, ఇందులో కూడుకోవడానికి వస్తున్నటువంటి విశ్వాసాలని నువ్వు కనుక మంచిగా ట్రీట్ చేసావు అనుకో, నువ్వు వాళ్ళకి వాల్యూ ఇచ్చావంటే, నేను గ్యారంటీ చెప్తాను, నువ్వు చర్చలోకి వచ్చినప్పుడు నువ్వు దేవుని సన్నిధి గ్యారంటీగా నువ్వు అనుభవిస్తావు. ఇక్కడ ప్రభావాన్ని నువ్వు చూస్తావు ఇక్కడ. అంతేగాని మనుషులనో లేదంటే చర్చ్ బిల్డనో లేదా కార్యంలో మనం తక్కువ ఏముందిలేండి పెద్దగా అని ఎప్పుడైతే నువ్వు అనుకుంటావో, నేను గ్యారంటీగా చెప్తున్నాను వాక్యాన్ని బట్టి, నువ్వు దేవుని ఇక్కడ చూడలేవు. నువ్వు తప్పు దేవునిది కాదు, మందిరంది కాదు తప్పు, మందసంది కాదు తప్పు, దాని పట్ల నీకు ఉన్నటువంటి వైఖరే తప్పు, నీదే తప్పు, ఫాల్ట్ నీది. అందుకని నీకు చర్చ ఏం పెద్ద ఉపయోగపడలేదు. కానీ కొంతమంది చర్చ ఎంతో మేలు చేస్తుంది, ఎంతోమంది నెమ్మదిస్తుంది, ఎంతమంది ప్రాణము హాయిగా ఉంటుంది. వాళ్ళు తినేటువంటి ఒక ఆదరణ, నెమ్మది చర్చలోకి వచ్చిన తర్వాత వాళ్ళు ఇక్కడ ఉన్నటువంటి పాటలను బట్టి, వాక్యాన్ని బట్టి, దేవుని బట్టి వాళ్ళు ఆదరణ పొందుకుంటారు. కానీ కొంతమందికి ఏముండదు, అలాగ వచ్చారు, అలా ఖాళీ వెళ్ళిపోతాం. ఏదో 2 గంటలు గడిపాం, చర్చికి వెళ్ళామన్న సాటిస్ఫాక్షన్ తప్ప దేవుణ్ణే సంధించుకుంటూ వెళ్ళిపోతున్నాం దేవుని కోసమని వచ్చి. నంటను మనం అలా ఉండకూడదు. నంటను మనం నిజంగా అంటాను, మనం అంత సున్నితంగా ఉండాలి. నువ్వు ఎంత మేలు జరిగినా సరే నువ్వు దేవుని సంది అనుభవించినప్పుడు, చర్చలోకి వచ్చి నువ్వు దేవుని అనుభవించలేకపోతే కనుక ఇది ఖచ్చితంగా ఏదో ఇది మాత్రం డిఫరెంట్ ప్లేస్, ఖచ్చితంగా ఇది ఏదో ఖచ్చితంగా ప్రత్యేకమైనటువంటిదే అన్నది కనుక నీకు ఆ తేడా కనుక నీకు తెలియకపోతే అంటే చాలా పెద్ద ప్రాబ్లం అది. నేను అంటాను, అది మనకు తెలిసే అంత సున్నితంగా మనం ఉండడం చాలా ఇంపార్టెంట్. నీకు వేరే ఎన్ని గొప్ప కారణాలు వస్తాయి అంటాను, దేవుని సంది అనుభవించినప్పుడు నీకు ఈమెలాగా నీకు బాధ వేస్తే బాగుండాలని నాశపడతాను. అన్నీ ఉన్నాయి, నువ్వు సాటిస్ఫై అవ్వకుండా, అన్నీ ఉన్నా సరే ఇంకొన్ని చర్చకొచ్చి నువ్వు దేవుని సంది అనుభవించకుండా ఉంటావు చూసారా, అది నీకు ఏడుపుని తీసుకొని రావాలి, అది నీకు బాధను తీసుకొని రావాలి. కనీసం అప్పుడైనా సరే నువ్వు వెతుకుతావు దేవుణ్ణి. ఇక్కడికి వచ్చి దేవుని అనుభవించకుండా కూడా సాటిస్ఫై వెళ్ళిపోతున్నావు అంటే అది చాలా పెద్ద జబ్బు. అది నీకు మేలు చేయదు. అది నేను ఎందుకు అంటున్నాను, ఇక్కడికి వచ్చా నువ్వు దేవుని అనుభవించకపోతే కనుక నీకు ఏడుపు రావాలి, నీకు బాధ అనిపించాలి, నీకు నిద్ర పట్టకూడదు. యాక్చువల్గా వాక్యం విన్నాను, దేవుడు ఉంటే కష్ట అనుభవిస్తాను, బైబుల్ ఉంది, దేవుని అనుభవించగలం అంటున్నారు. నేను ఎందుకు అనుభవించలేకపోతున్నాను, నీకు తినాలనుకో నీకు అనిపించకూడదు. అలా ఉంటే బాగుంది, నేను ఆశపడుతున్నా. అప్పుడే అంత బలంగా కనీసం అది ఉంటే నీకు ఎఫెక్ట్ చూపిస్తే అప్పుడు కనీసం నువ్వు దేవుని వెతుకుతావు, నువ్వు దేవుని సంది బహుశా నువ్వు అనుభవిస్తావు. నువ్వు చర్చకు రానప్పుడు నీకు సుఖం ఉండకూడదు. యాక్చువల్గా ఆ డిఫరెన్స్ అప్పుడే నీకు తెలుస్తుంది. అప్పుడు దేవుని సంది మనం వెతుక్కుంటూ మనం వస్తాం. చర్చకు రాకుండా కూడా చాలా చాలా కంఫర్టబుల్గా మనం ఫీల్ అయిపోతున్నాం అనుకోండి, అర్థం ఏంటంటే అది సరైన ఆత్మస్థితి కాదంటే నువ్వు చాలా ప్రమాదంలో ఉన్నావు. ప్రమాదంలో ఉంటావు. నీకు ఈరోజు దేవుని సంది ఉంది, రేపు ఉంటుందన్న గ్యారంటీ నీకు ఉండదు. ప్రతిరోజు ఒకేలా ఉంటుంది అనుకోకండి. ప్రతిరోజు మనకు చర్చలోకి వచ్చే అవకాశం, స్వాతంత్రం అనుకుంటుంది అనుకోవద్దు. ఒకళ్ళందరికీ ఉన్న నీకుంటుంది ఆ టైము, అది ఆలోచించుకో. అందరికీ ఉండొచ్చు, నీకుంటుంది ఆ టైము. మనకి ఏమైపోద్దని ఇప్పుడు పెద్దగా ఏం ప్రాబ్లం రాదండి మనకు అనుకోవద్దు. దేశానికో అందరికీ రాకపోవచ్చు, నీకు రావచ్చేమో తెలియదు కదా మనకి. అప్పుడు ఉన్నప్పుడు దాని వాల్యూ మనం తెలుసుకోవాలి. అందుకంటున్నాను, నువ్వు చర్చలోకి వచ్చినప్పుడు దేవుని సంది అనుభవించిన ఉద్దేశం అవ్వాలి. అది పొందుకోవడానికి నువ్వు వీలంత వరకు నువ్వు కష్టపడాలి, ప్రయత్నం చేయాలని నేను ఆశపడుతున్నా. అలా వచ్చి దేవుని సంది అనుభవిస్తే అందులో ఉన్నటువంటి తృప్తి, ఆనందమే వేరు. అది లేనప్పుడు నీకు కూడా అనిపించాలి. నేను చాలా ఉన్నాను, నేను సండే చికెన్ తెచ్చుకుని వండుకున్నాను, నాకు తినడానికి నాకు తృప్తి లేదు, నీకు అనిపించాలి. సండే అయినా సరే నీకు సంతోషం అనిపించకూడదు. నువ్వు కనుక నువ్వు చర్చకొచ్చుకుంటే దేవుని సంది అనుభవించకపోతే నువ్వు ఆ రోజు నువ్వు ఏం చేసినా సరే నీకు తృప్తే రాకూడదు. అంత సున్నితంగా నువ్వు మారితే బాగుంటుంది, మనం మారితే బాగుంటుంది. అంత సున్నితంగా చర్చకు రావడం కనుక గ్యాప్ వచ్చేస్తే నువ్వు నెక్స్ట్ టైం నువ్వు కొంచెం గ్యాప్ చర్చకు వచ్చినప్పుడు నేను హృదయాన్ని కదిలించాలి. యాక్చువల్గా తెలుసా, కొంత గ్యాప్ వచ్చింది చర్చికి, నీకు ఒక 2-3 వారాలు నువ్వు చర్చకు రాదంటే, నువ్వు 4వ వారం చర్చకు వచ్చావంటే నీకు ఖచ్చితంగా నిన్ను ఖచ్చితంగా అది కదిలించేది ఉండాలి. నిన్ను అది కదిలించేటువంటి ప్లేస్ ఇది తెలుసా. అది చెప్తున్నాను నేను. నేను కదిలించాలి, నువ్వు అలా చూసేసే అని చెప్పట్లేదు. ఇదంతా అలాంటి ప్లేస్ ఇది అంటున్నాను. నీకు ఒక 2 వారాలు దూరం అయితే నేను ఖచ్చితంగా నేను కదిలించేసేటువంటి బలమైన ప్లేస్ ఇది. కాకపోతే మనం కదల్చబడకపోతే నువ్వు కఠినమైపోతానేమో ఆలోచించుకోవాలంటున్నాను. అంతగా మనం దేవుని సంది మనం ఆశపడాలంటాను. అందరూ దీన్ని వెతకాలి. చర్చిలోకి వెళ్ళలేనప్పుడు, చర్చిలో మనం వెళ్ళే అవకాశం మనకు దొరకనప్పుడు, అనారోగ్యాన్ని బట్టో లేదు వేరే కారణం రానప్పుడు అది మనల్ని చాలా బాధించాలి. నేను గిల్టీ ఫీల్ అవ్వాలని చెప్పట్లేదు, నువ్వేదో పాపని తప్పు చేస్తాను ఫీలింగ్ కలిగించుకోని చెప్పట్లేదు. నెక్స్ట్ టైం ఎప్పుడు దొరుకుతుందని నేను వెళ్ళిపోవాలి అన్నటువంటి ఆశ కలిగించాలంటున్నాను నేను. నువ్వేదో గిల్టీ ఫీలింగ్ కలిగేయాలి, నువ్వు బాధపడిపోవాలి కదా, ప్రాబ్లం వచ్చని చెప్పట్లేదు నేను. ఈసారి నేను వెళ్ళలేకపోయాను కాబట్టి నెక్స్ట్ టైం నాకు ఎప్పుడు దొరుకుతుంది అవకాశం. ఒకవేళ మంగళవారం దొరికితే మంగళవారం, గురువారం దొరికేస్తే గురువారం వెళ్ళిపోతాను, సండే వరకు నాగను. అలా అనిపించాలి మనకి. ప్రతిదీ వాల్యుబుల్లే కాబట్టి అలా అంత సున్నితంగా కనుక మనం ఉన్నాం అనుకోండి, ఖచ్చితంగా దేవుని సన్నిధి మనం అనుభవిస్తాం. అప్పుడు నిజంగా దేవుడు ఏంటో నీకు అర్థమవుతుంది. నిజంగా దేవుని సన్నిధి ఎంత డిఫరెంట్గా ఉంటుందో, దేవుని సన్నిధి ఎంత ప్రత్యేకమైనటువంటిదో, దేవుని సన్నిధి ఉంటే
అది సరిపోదనే విషయం నీకు అనుభవించినప్పుడు నీకు తెలుస్తుంది. అంటే చర్చకొచ్చినప్పుడు అంత డిసిప్లిన్గా ఉండండి. దేవుని సన్నిధిని చూస్తున్నప్పుడు యెహోషువ లాగా వాల్యూని ఇవ్వండి. అది అని మాట్లాడద్దు, వాల్యూ ఇవ్వండి. డిస్టెన్స్ మెయింటైన్ చేయండి. గౌరవాన్ని చూపించడానికి డిస్టెన్స్ మెయింటైన్ చేయండి. చెప్పులు విడవాల్సి వస్తే విడవండి. అంటే ఏది విడవాల్సి వస్తే దాన్ని విడవండి, వదిలేయండి. దేవుని గౌరవించడానికి కోసం. నేను చెప్పుల కోసం చెప్పట్లేదు, చెప్పులు అందరూ వదిలేస్తాం కిందే, అది చెప్పట్లేదు. ఇంకా ఏదన్నా వదలాల్సి ఉంటే దేవుణ్ణి గౌరవించడానికి దాన్ని వదిలేస్తే నువ్వు నీ గౌరవాన్ని తెలుపు దేవునికి, దేవుడు తన సన్నిధి నీకు బయలుపరుచుకుంటాడు. ప్రార్థన చేసి అందరూ తల వంచుకెళ్ళి మూసుకోండి. యేసే సత్యం, యేసే జీవం, యేసే మార్గము, యేసు వార్త చాటుదము. యేసే సత్యం, యేసే జీవం, యేసే మార్గము, యేసు వార్త చాటుదము. హల్లెలూయా హల్లెలూయా, యేసుకై జీవించెదము. హల్లెలూయా హల్లెలూయా, యేసుకై జీవించెదము.